ఏం పోయింది ఇందులో 1000 రూపాయలు పెద్ద సమస్య కాదు, రేపు ఎక్కడో వస్తాయి. ఆవిడ సంతోషిస్తుంది. అంతేగాని ఆ పాటను అడవలేవా ఈ 2 మూటలు కూడా మోయి అన్నామనుకో చచ్చిపోతుంది అక్కడ కూర్చొని. అక్కడ పట్టించుకోరు, కష్ట సుఖాలు పట్టవు ఎక్కడ అనేస్తారు వెంటనే. ఇంత చేసి ప్రయాణం పాడైంది. ఆ మాత్రం పట్టించుకున్నామనుకోండి ఆనందంగా ఉంటారు. దానికేముంది, 50 రూపాయలు లెక్క పెట్టరండి, నేను సుఖంగా హాయిగా ఉండడం ఆయనకు కావాలి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రేమించమని వేరే చెప్పక్కర్లేదండి, వారే ప్రేమిస్తారు. కాస్త పట్టించుకుంటే ఎందుకు ప్రేమించరండి? ఆ పట్టించుకోవడానికి ఏమి అవధం పట్టించుకుంటున్నావా, అర్ధాంగిని పట్టించుకుంటున్నాం కానీ ఏమంత బాధపడిపోవాలి. అందుకని ఆ దుబారా ఖర్చు పెట్టడం అనవసరంగా దాన ధర్మాలు చేస్తాడు, ఉదాత్తంగా ఉంటాడు. ఇది భార్య దృష్టి అండి. ఇప్పుడు గమనించండి, ఇందాక దృక్ తల్లి దృక్, ఇప్పుడు భార్య దృక్. దృశ్యం ఒకటే సహదేవుడు. ఆశ్చర్యం. తిక్కన గారు 3వ పద్యం రాస్తాడు. మహాకవి తిక్కన మామూలు వాడు కాదు. ఉభయ కవిమిత్రుడు అంటే అదే, కవి బ్రహ్మ అంటే అదే. లోకాన్ని మొత్తం పిండేస్తాడు ఆయన, వ్యాసుడు పిండినట్టే. అన్నగారు మాట్లాడతాడు ధర్మరాజు సహదేవుడు గురించి. ఆయన దృక్కి ఎలా ఉంటుందండి? అకుటిలుడు, ఆర్య సమ్మతుడు, అకంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవద్యశీలుడు, సధర్ముడు, దంతుడు, గొంతి పెద్ద సేయు కొడుకు, మేనులేత తన యుల్లము మెత్తన ఇట్టి అతడు ఎట్లుకో వరుణ ఆశ్రయించు విధియోపదే ఎవరినెట్లు చేయగన్. ఇది విరాట పర్వం మొదట్లో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు విరాటరాజు కొలువులో నేను గోవులను కాస్తాను అని సహదేవుడు అంటే ధర్మరాజు బాధగా అన్నాడు, అయ్యో తమ్ముడా, నేను ఆడిన పేకాట వల్ల నీకెంత కర్మ వచ్చిందిరా. అమ్మ ఎలా చూసుకుంది నిన్ను, ద్రౌపది ఎలా చూసుకుంది, నా కర్మకు నువ్వు గోవులు కాసి కాపరవయ్యావని ఆయన ఏమంటున్నాడంటే, అకుటిలుడు, మా తమ్ముడికి వంకర బుద్ధి లేదు. అది అన్నగారు కోరుకుంటాడండి తమ్ముడి నుంచి. మీ తమ్ముడు చెప్పేది ఒకటండి చేసేది ఒకటండి, వంకర బుద్ధి అంటే అన్నగారు భరించలేడు. స్ట్రైట్ ఫార్వర్డ్ అండి మీ తమ్ముడు చక్కగా ఉంటాడంటే, అవునండి వాడు మొదటి నుంచి అంతే అంటాడు, లేదా మా నాన్నపోలికి అంటాడు. అది అన్నగారికి అవకాశం ఇవ్వాలి మనం. మన గురించి అన్నగారికి అవమానం, తల్లికి అవమానం, తండ్రికి అవమానం అవుతాయి. ఎదవ బతుకు దేనికి బతుకు, అందరికి అవమానం అయ్యాక. మన కుటుంబ సభ్యులే మన గురించి తల వంచుకునేలా ఉంటే ఇంకెందుకండి బతుకిది? అందరు గౌరవం నిలబడ్డాను కదా. ఆర్య సమ్మతుడు, తండ్రి అన్నగారు ఆలోచిస్తాడు, తన కొడుకు పండితుడై మంచి గౌరవం పొందితే మా వాళ్ళు పెద్దవాళ్ళు 10 మంది మా వాడి గురించి చెప్పుకుంటారండి, వాడు మాటి వాడు వేదవాక్యం చలామణి అవుతుంది అని అన్నగారు సంతోషిస్తాడండి. అన్నగారు దృష్టి అది. అదే చెబుతున్నాడు ఆయన. ఆయన ఏం ఆశిస్తాడో అది చెబుతున్నాడు. తల్లి ఏం ఆశించిందో అది చెప్పింది, భార్య ఏం ఆశించిందో అది చెప్పింది. అన్నగారు ఏం ఆశిస్తాడో తమ్ముడిని చెబుతున్నాడు. ఉన్నా లేకపోయినా అదే చెబుతారు. సత్యమా అంటే ఎవరో చెప్పలేరు, కానీ వాళ్ళ దృష్టి అది, వాళ్ళ దృక్ అది. దృశ్యం ఒకటే సహదేవుడు. తల్లి అభిప్రాయాలు చూసాం మనం, తండ్రి అభిప్రాయాలు చూసాం, భార్య అభిప్రాయాలు చూసాం. ఇప్పుడు అన్నగారి అభిప్రాయాలు చూడండి. అకుటిలుడు, ఆర్య సమ్మతుడు, అహంకృతి దూరుడు. మా తమ్ముడండి గొప్ప పండితుడే కానండి వాడికి అహంకారం లేదండి నిజంగా. ఇది అన్నగారు ఆశిస్తాడు. అన్నగారిని విర్రాన్ని చేసి మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మనకంటే ఏడాది ముందు పుట్టినా సరే అన్నగారి కాళ్ళకి మనం దండం పెట్టాలి, కానీ మనకి ఆయన పెట్టకూడదు కదమ్మా. అంతకంటే పాపం ఉందా? మనం ఆయనకంటే పండితులం కావచ్చు, అందమైన వాళ్ళం కావచ్చు, అధికారంలో ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు. మన అన్నగారికి ఇవేవీ లేకపోవచ్చు, కుచేరుడు స్థాయిలో ఉండొచ్చు. ఆయన సభలో కనపడినా, ఇంట్లో కనపడినా, మన ఇంటికి వ్రతానికి వచ్చినా ముందు మనం ఖచ్చితంగా ఆయన కాళ్ళకి దండం పెట్టాల్సిందే. అన్నగారికి వదిన గారికి దండం పెట్టాక మనం పేటల మీద కూర్చోవాలి. అందుకే మన ఆచారాల్లో ఏ వ్రతం ఏ నోము చేసినా ముందు ఇంట్లో పెద్దవాళ్ళకి దండం పెట్టి బట్టలు పెట్టి కూర్చోమని చెబుతారు. ఇది అలవాటు చేయడానికి. ఆ పెద్దవాళ్ళకి మీకున్న ఆస్తులు ఉండకపోవచ్చు, మీకున్న గౌరవాలు ఉండకపోవచ్చు, మీకున్న చదువులు ఉద్యోగాలు ఏవీ ఉండకపోవచ్చు, కానీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ముందు వాళ్ళకి దండం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి కూర్చోవలసిందే. ఈ సంప్రదాయం ఎందుకు పెట్టారంటే పెద్దవాళ్ళని పెద్దవాళ్ళగా గౌరవించడం తప్ప ఏదో ఉంటేనే పెద్దవాళ్ళు అనుకోకండి. ఇది గొప్పది. హిందూ సంస్కృతిలో గొప్ప ఆచారాలంటే ఇవే. పెద్దలని కేవలం పెద్దలుగా, వయస్సులో పెద్దలు చాలు, వయస్సులో పెద్దలకి కూడా చాలా గొప్ప విషయం. నేను నా అన్నగారి కంటే పండితుడు కావచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు, కానీ మా అన్నయ్య వయస్సు 78, నా వయస్సు ఏమో 60. నేను అది దాటిపోగలనా? సాధ్యమా? నాకంటే పైవాడు ఉన్నాడు వైజాగ్లో, వాడికి నాకు 60, వాడికి 62. అది మాత్రం నేను దాటిపోగలనా? వాడు సభలో ఉంటే నేను వాడికి దండం పెట్టి వేదికెక్కాలంటే ధర్మం అది. అంతేకాని ఆయనకి నా పాండిత్యం ఉందా, ఆయనకి నా ఐశ్వర్యం ఉందా, అవన్నీ దేనికి? ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నాకు సంబంధం లేని విషయాలు. అప్పుడే నా అన్నగారు ఆనందిస్తాడు. లేకపోతే మీ వాడు మంచి గొప్పవాడు అండి అంటే అయితే ఏమిటిలేండి, పట్టించుకోవడం మమ్మల్ని అంటాడు. ఎందుకు ఆ అవకాశం ఆయనకి ఇవ్వాలి? నేను బాధ ఎందుకు పడాలి? అన్నగారిని బాధపెట్టి, భార్యను బాధపెట్టి, తల్లిని బాధపెట్టి దేనికా బతుకు? ఇది మనం నేర్చుకోవలసింది. అహంకృతి దూరుడు, అహంకారం ఉండకూడదు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా తల్లిదండ్రుల ముందు, పెద్దల ముందు మన అహంకారం ప్రదర్శించకూడదు. అసలు ఉండనే కూడదు, ఉన్నా ప్రదర్శించకూడదు. నీతి నిర్మలాత్మకుడు, నీతికి కట్టుబడి ఉంటాడు. అనవద్యశీలుడు, స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన వాడు. మా తమ్ముడు జీవితంలో మచ్చబెట్టలేరు ఎవరో కూడా అని అన్నగారు ఆనందించేలా ఉండాలి. సధర్ముడు, ఎప్పుడు ధర్మాన్ని గురించి ధర్మం పాటిస్తాడు.
దాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఇన్ని చెప్పి గొంతి పెద్ద సేయు కొడుకు. మా అమ్మకే మేము కన్న సంతానం, వాళ్ళు వేరే సంతానమేనా అదేమిటో కానండి, మా సహదేవుడు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెబుతున్నాడు ధర్మరాజు. ఆ కుంతీదేవి గొప్పతనం చూడండి. చనిపోయిన సవతి ఆ సవతి చనిపోతే ఆవిడ పిల్లలను తన పిల్లల కంటే ఎక్కువగా పెంచింది. అందుకే భారతంలో అర్జునుడిని కుంతీ మధ్యముడు అంటారు. ఒక చోట ప్రశ్న వస్తుంది చర్చ, కుంతీ మధ్యముడు అర్జునుడు ఎలా అవుతాడండి? కుంతికి 3 సంతానం, ధర్మజ భీమార్జునుడు. అందులో మధ్యముడు భీముడు అయ్యాడు. పాండవ మధ్యముడు అర్జునుడైతే పర్వాలేదు, పాండురాజు సంతానం 5 కాబట్టి పాండవ మధ్యముడు అర్జునుడు పర్వాలేదు. కుంతీ మధ్యముడు అర్జునుడు ఎలా అవుతాడు? కానీ భారతంలో విరాట పర్వంలోనే తిక్కన గారు వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాగ్రతం అని ప్రయోగం చేస్తాడు. ఆ కాలంలోనే పెద్ద చర్చ జరిగింది. అర్జునుడు కుంతీసుత మధ్యముడు అవుతాడా భీముడు? కానీ తిక్కన గారి ప్రయోగం తప్పు కాదా అంటే వ్యాఖ్యాతలు జవాబు చెప్పారు. మీకు అర్థమైతే కదా మనస్తత్వం. కుంతీదేవి 5 తన పిల్లలుగానే పెంచింది, అందుకని పాండవ మధ్యముడన్నా కుంతీ మధ్యముడన్నా ఒక్కటే అని జవాబు చెప్పారు. అది లెక్క. ఆ పెంపకాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని అంకెలేస్తారేమిటి ఆధార్ కార్డు మీద లెక్కేసి. ఆవిడ అందరినీ తన పిల్లలుగా పెంచినప్పుడు అందరూ ఒకటే, 5 సంతానం ఆవిడకి. వీళ్ళిద్దరూ మా మాతృ సంతానం అని ఎప్పుడూ చెప్పాలా. మన ఇళ్లలో మనమేనా అంతే. దత్తత చేసుకున్న పిల్లలు, సవతి పిల్లలు, ఏదైనా కారణాల వల్ల భార్య చనిపోవచ్చు, ఆవిడకు 2 సంతానం ఉంటారు. ఈయన ఏదో పెళ్లి చేసుకున్నాడు పరిస్థితి. ఈ 2 ఆవిడ మా పిల్లలే తప్ప ఆ పోయిందండి ఆవిడ పిల్లలు. ఎందుకమ్మా ఆట? నువ్వు పోవా? వెంటనే ఇక్కడ వంకట్టేయడమే. ఆ పోయిన ఆవిడ పిల్లలండి. ఎందుకు వస్తుంది ఆ మాట? ఆవిడ పోబట్టే కదా మనం ఇక్కడికి వచ్చాం. ఆవిడ ఉంటే వస్తామటి వెంటనే వచ్చేస్తుంది ఈ మాట. వెంటనే ఆ పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళు ఎంత క్షోభపడతారండి. మా అమ్మ పోయింది, మా పిన్ని ఆ మాట చెబుతోంది పనిగట్టుకుని, నాకెవరూ లేరన్నమాట, నా పిల్లలు అనలేకపోతుంది అని వెంటనే దూరం ఎక్కువైపోదు. అదే అసలు ఆ ప్రసక్తే రానివ్వకుండా మా పిల్లలండి, ఎవరైనా మీరు 2వ భార్యగా ఎవరు చెప్పారు మీకు? మా పిల్లలు వాళ్ళని గద్దించి మాట్లాడాలి. మళ్ళీ మాట్లాడద్దు ఇంకా. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ కుటుంబం అంతా బయటికి లాగాల మనం, అదేమన్నా మనకు అవసరమా? అవసరమేమిటి అదంతా? అని గద్దించి మాట్లాడాలంటే నా పిల్లలండి మేము చెబుతున్నాక మీరు ప్రశ్నిస్తారేట ఇక్కడ అంటే నోరు మూసుకుంటాడు వెంటనే. అప్పుడు పిల్లలు కూడా అమ్మ ఎంత మంచిది, ఆవిడని సవత్తల్లంటే ఎలాగా, పిన్నంటే ఎలాగా, మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమిస్తోంది నన్ను అని వెంటనే అనుబంధాలు బాగుండవా? అదే భారతం. అందుకని అంత ప్రేమగా చూసింది కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, గొంతి పెద్ద సేయు కొడుకు మేను లేత. వాడి శరీరం కూడా చాలా సన్నగా ఉంటుందండి, సుకుమారంగా ఉంటాడండి, ముట్టుకుంటే కందిపోయేలా ఉంటారండి. మా తమ్ముడు 40 ఏళ్ళ వాడు అన్నగారు చూడండి, సుకుమారత్వాన్ని కూడా కోరుకుంటాడు. తన యుల్లము మెత్తన, మనస్సు కూడా చాలా మెత్తనండి. ఇటువంటి వాడు అజ్ఞాతవాసానికి ఎడతాట, విరాటరాజు దగ్గర మరో కరాటరాజు దగ్గర పనిచేస్తాట. అంటే నాకు బాధగా ఉందండి, ఈయన పని చేయడం ఏమిటండి, నా తమ్ముడికి స్థితి కల్పించింది నేనే కదా అని బాధపడ్డాడు. ఇక్కడ చూడండి, తల్లి భావన వేరు, తల్లి దృక్కు వేరు, తండ్రి దృక్కు, భార్య దృక్కు వేరు, అన్నగారి దృక్కు వేరు, దృశ్యం మాత్రం ఒకటే. ఇప్పుడు చెప్పండి, దృశ్యం మాయా కాదా? ఇంతకీ సహదేవుణ్ణి పిలిచి, ఏమయ్యా మొదటి పద్యంలో తల్లి చెప్పినట్టుగా నువ్వు ఉంటావా, మీ ఆవిడ చెప్పినట్టుగా నువ్వు ఉంటావా, మీ అన్నగారు చెప్పినట్టుగా నువ్వు ఉంటావంటే ఆయన ఏమంటాడు? ఐఎమ్ క్వైట్ డిఫరెంట్, దే డర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ అంటాడు ఇంగ్లీష్లో. ఆయన నేను పూర్తి డిఫరెంట్గా ఉంటాను, వీడెవరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటాడు. ఆయన గురించి ఆయన అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇంతకీ ఆయన ఎలా ఉంటాడండి? దృశ్యం మాయ, ఆయనకి తెలియదు మనకి తెలియదు, దృక్ బ్రహ్మ. ఇది వేదాంతం. అంటే తల్లికి కొడుకు అలా కనపడ్డాడు, భార్యకి భర్త అలా కనపడ్డాడు, ఒకే మనిషి. భార్యకి వేరుగా కనపడ్డాడు, తల్లికి వేరుగా కనపడ్డాడు, కొడుక్కి వేరుగా కనపడ్డాడు, నాన్నగారికి వేరుగా కనపడ్డాడు. ఇక్కడ తిక్కన గారు పాటించిన గొప్ప భాష కూడా, వాడిన భాష కూడా ఎలాంటిదంటే, తల్లికి సంబంధించిన పద్యంలో అన్ని అచ్చ తెలుగు పదాలు, కోమల పదాలు, సున్నితమైన పదాలు వాడాడు. ఎందుకని? తల్లి ప్రేమ సున్నితంగా ఉంటుంది. భార్యకి సంబంధించిన పద్యంలో అన్ని గంభీరమైన ప్రౌఢ సంస్కృత సమాసాలు వాడాడు. ఎందుకని? భార్య ప్రేమ గంభీరంగా ఉంటుంది. బిక్క చచ్చిపోయే మూడు రమణారెడ్డిలే ఉండాలని ఏ భార్య కోరుకోదు. మంచి బలిసినటువంటి వృషభంలా ఉండాలని కోరుకుంటుంది. అంతే భార్య అంటే అంతే బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, తోస్తే పడిపోయేవాడు మొగుడు కాదు అలా అనుకుంటుంది ఆవిడ లక్షణం అది. అందుకని మంచి బలమైన పద్యం, రూపం భవికారమా భుజబలం అత్యంత నిర్గర్భమా సూరత్వంబు దయారసానుగతము ఆ శుంభర్స్కియా జ్ఞానమార్యారంభ ప్రతికూలవాద రహితం వా ఈకి సమాన విస్తారోదాత్తము మాద్రిపిన్న కొడుకు ఏతన్ మాతృడే చూడగని. ఏకదాటిగా చదవాలంటే గ్లాసులు మంచిగా తాగాలి, అటువంటి పద్యం చెప్పాడు. మరి తల్లి కట్టలని చెప్పరా? కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదవు నానెరుగుండు ముందరయ్యడను ఒక పాటి రింగుడు ఎద ఎంతయు కోమలము. ఇంత సూక్ష్మంగా చెప్పడం ఏమిటి, ఇంత సున్నితంగా? తల్లి ప్రేమ అలా ఉంటుంది. వస్తువును బట్టి భాష, నీ ఇష్టం వచ్చిన భాష వాడతానంటే అలాగా.
కాలేజీకి వెళ్ళే మాస్టారు ఏమో కాలేజీకి వెడుతున్నా తలుపేసుకోవాలి. కలకంఠి కవికంఠీర ఉండు కళాశాలకు పోవుచున్నవాడు గవాక్షంబు గట్టి వేసి ద్వారబంధం వర్గళయుక్తంబుగా ఉంచి నిశ్శబ్దం ఉండుము అంటే నీ తలకాయ నాకేం అర్థం కాలేదు ఉంటుంది. స్కూల్లోకి వెళ్ళే మాస్టర్కి ఇంత పోజు ఎందుకండి పని లేక, ఈ పోజు ఏదో అక్కడ కొట్టరాదా పిల్లల దగ్గర ఇక్కడ పోజు నాకు ఇంత భాష వచ్చున్నాయి. తలుపేసుకో అని చెప్పడానికి ఇంత పొడుగుండా ఆ మాట చెప్పాడేనా. కలకంఠి కవికంఠీర ఉండు కళాశాలకు పోగుచున్నవాడు గవాక్షంబు గట్టి వేసి అంటే కిటికీలు మూసేసి ద్వారబంధం వర్గళయుక్తంబు గావించి సింహద్వారానికి పెద్దగడ చేసి నిశ్శబ్దం ఉండము లోపల కూర్చోమని చెప్పాడు. ఇంత పొడుగు చెప్పాలా? ఆవిడకి మండి నాకు అర్థమై చచ్చాక ఏం చేయాలో అంది. ఇలాగే చెప్తున్నారేమో పాఠాలు కూడా అంది. వదిలిపోయింది గొడవ. ఇంకో కాక పెట్టింది ఆవిడ చురక. పాఠాలు కూడా ఇలాగే చెబుతారు, అందుకే పిల్లలు విసుక్కుంటున్నారు, ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అనుకుంటున్నారు అంటుంది. ఎందుకంటే అంత భాష అక్కడ వాడాలి. తల్లి దగ్గర తల్లి భాష వాడాడు తిక్కన గారు. భార్య దగ్గర భార్య మాటల్లో గంభీరమైన సంస్కృత భాష వాడాడు. విచిత్రం అండి, అసలు ఈ శైలి ఇంకోటికి చేత కాదు. మళ్ళీ తక్కురుల చేతనం కాదు అంటారు తిక్కన గురించి. అందుకే అన్నగారి విషయం వచ్చినప్పుడు 2 పాదాలు సంస్కృతం వాడు, 2 పాదాలు తెలుగు వాడాడండి. ఏం విచిత్రం. అకుటిరుడు ఆర్య సమ్మతుడు అహంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు అనవద్యశీలుడు సధర్ముడు దాంతుడు. అంతవరకు ద్రౌపది భాషే వాడాడు. అనగారు ఆ గాంభీర్యాన్ని ఆశిస్తాడు. అక్కడి నుంచి వెంటనే శైలి మార్చాడు. గొంతి పెద్ద సేయు కొడుకు మేను లేత తన యుల్లము మెత్తన ఇట్టి అతడు ఎట్లకో వరుణ ఆశ్రయించు విధియోపదే ఎవరిని ఎట్లు చేయగని అని తేలికైన పదాలు వాడి. అంటే తల్లిలా మాట్లాడాడు ఇక్కడ 2 పాదాల్లో, అక్కడ భార్యలా మాట్లాడాడు. అంటే అన్నగారు మధ్యస్థంగా ఆలోచిస్తాడు. ఆయనకి ఎలా భాష మాట్లాడాడు. తల్లికో భాష, భార్యకో భాష, అన్నగారికో భాష. అందుకే తిక్కన గారిని ఉభయ కవిమిత్రుడు అన్నారు. ఇప్పుడు అచ్చ తెలుగును ఆదరించే వాళ్ళకి అచ్చ తెలుగు పదాల్లోనే పద్యాలు అందించి, సంస్కృతాన్ని ప్రౌఢ సమాసాలని అభిమానించే వాళ్ళకి ఆ భాషలో కొన్ని పద్యాలు అందించి, మొత్తం మీద అందరి అభిమానాన్ని కొట్టేశాడు ఆయన. నీ ఏకగ్రీవంగా నెగ్గేసాడు నియోజకవర్గంలో మా మూర్తిరాజు గారి లాగా. చింతలపాటి మూర్తిరాజు గారు అలాగే తాడేపల్లిగూడెంలో ఉంగుటూరులో మొత్తం 3 సార్లు 8 సార్లు ఏకగ్రీవంగా నెగ్గాడు. పోటీయే లేదు అసలు. అలా ఏకగ్రీవంగా నెగ్గితే ధైర్యం నిజాయితీ అంటే అది. అలాగే ఏకగ్రీవంగా అందరి మార్కులు కొట్టేశాడు ఆయన తిక్కన గారు. అది గొప్పది. ఇందులో మనం గ్రహించవలసింది దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత డిండిమఖ. మన చూపే నిజమైనది. ఆ కనిపిస్తున్న దృశ్యం అది కోమలమైందా, కఠినమైందా, గంభీరమైందా, దుఃఖమా, సుఖమా నువ్వు నిర్ణయించలేవు. నీ చూపును బట్టి అది ఉంటుంది. అందుకే సుఖం దుఃఖం అనే 2 మాటలు గమనిస్తే అర్థం అవుతుంది సంస్కృత భాష గొప్పతనం, మన సంస్కృతి గొప్పతనం. సుఖం దుఃఖం రెండిట్లోనూ కామన్గా ఉన్న అక్షరం ఏదండి? ఖం. ఖం అంటే ఆకాశం, ఖం అంటే ఆకాశం, ఖగం అంటే పక్షి. ఎందుకంటే ఖే గచ్చతీతి ఖగం, ఆకాశంలో పెడుతుంది కాబట్టి పక్షి. ఖం అంటే ఆకాశం, ఆకాశం శూన్యమేగా. అంచేత సుఖంలోనూ ఖం ఉంది, దుఃఖంలోనూ ఖం ఉంది. అంటే సుఖం దుఃఖం నువ్వు అనుకుంటున్నావు, నిజానికి ఖం శూన్యం, అక్కడ ఏం లేదు. నువ్వు సూచేరిస్తే సుఖం, దూచేరిస్తే దుఃఖం. ఏం చేస్తావో చేర్చుకో. ఏం చేర్చుతావో చేర్చుకో. సంఘటనను బట్టి ఇది దుఃఖమని, ఇది సుఖమని, ఇది మంచని, ఇది చెడ్డని అనొద్దండి. అది నీ చూపును బట్టి ఉంటుంది. ఓడిపోయిన పార్టీ నెగ్గిన పార్టీని ఎక్కడం చాలా మంచిది అనుకున్నాడు శనెదురుపోయింది అంటాడు. అంతే కదా. ఆ పార్టీ ఓడిపోవడానే తప్పుగా భావించినవాడు దురదృష్టకరం అంటాడు. ఇప్పుడు ఏది నిజం? వాడి దృష్టిలో దురదృష్టకరం, వీడి దృష్టిలో పేడ వెరగడైంది. అంటే ఏది నిజం అంటే ఎవరు చెబుతారండి? అంటే వార్తాపత్రికలు చూసినా అర్థం అవుతుంది. వాడికి ఇష్టం లేని వాడు ఏమంటాడు? పేడ వెరగడైంది అంటాడు. ఇష్టమైన వాడు ఏమంటాడు? ఇంకో రకంగా అంటాడు. ఆయా దృష్టిని బట్టి ఉంటుంది. విపి సింగ్ రాజీనామా చేశాడు 89లో, 91లో ఏదో విభేదం వస్తే అయోధ్య రథయాత్ర. నేను అప్పుడు చూసా, ఓహో ఇదే అన్నమాట వేదాంతం అంటే అనుకున్నాను. ఒక పత్రిక వాళ్ళు విపి సింగ్ రాజీనామా చేస్తే పేడ వెరగడైందని హెడ్డింగ్ పెట్టారు. ఇంకో పత్రిక వాళ్ళు విలువల కోసం సిలువనెక్కిన విశ్వనాథుడు అని పెట్టారు. అయ్యో బాబు, 2 పత్రికలే అనుకున్నాను. విలువల కోసం సిలువనెక్కిన విశ్వనాథుడు అని ఒక పత్రిక వారు హెడ్డింగ్ పెట్టారని నాకు ఎప్పుడు గుర్తుంది. విపి సింగ్ ఆ మండల కమిషన్ పెట్టినప్పుడు, అయోధ్య రథయాత్ర జరిగినప్పుడు బీజేపీ వాళ్ళతో భేదం వచ్చి ఆయన రాజీనామా చేశాడు. విలువల కోసం నిలబడ్డాడు. నిజం చెప్పాలని నా అభిప్రాయం అది. ఆయన విలువల కోసం నిలబడ్డాడు, ఆక్షేపించాల్సిన పని లేదు. నాకు నచ్చిన అభిప్రాయం. ఇంక విలువల కోసం సిలువనెక్కిన విశ్వనాథుడు అని ఒక పత్రిక వారు పెడితే, ఇంకో పత్రిక వాడు పీడ విరగడైందని పెట్టి, అంత కోపం ఉండాలంటే పత్రికలకు ఆయన మీద ఉంది. మరి ఏం చేద్దాం? ఇవాళ పత్రికలు నిర్ణయం చేసేస్తున్నాయి. మొత్తం ఎవడేమిటో అవే చెప్పేస్తున్నాయి. పత్రికలు వార్తలను అందించడం లేదు, వార్తలను సృష్టిస్తున్నాయి. వ్యాఖ్యానం కూడా అవే చేసేస్తున్నాయి. ఇక మన ఆలోచించే అవకాశం ఇట్లే మనకి అవి నిర్ణయం చేస్తున్నాయి.
అలా ఉండకూడదు. పత్రికలాగా ఉండాలి. మీడియా ఈజ్ మీడియా. నువ్వు మీడియంగా ఉండు, ఓవర్ యాక్షన్ చేయక. ఏం చేయాలో ప్రజలు నిర్ణయించుకుంటారు, నువ్వు చెప్పక. నువ్వు వార్త మాత్రమే చెప్పు. అలా చెప్పడండి, దీనికి ఇది కారణం, దానికి అది కారణం 100 వ్యాఖ్యానాలు చేసి మన బుర్రబాటు చేస్తాడు. ఇదే జీవితంలో నేర్చుకోవలసింది. ఎందుకంటే దృగ్బ్రహ్మ దృశ్యం మాయా సాత్. ప్రపంచంలో ఏ పరిణామమైనా సరే, నిన్న కర్ణాటకలో కుమారస్వామి రాజీనామా చేసిన పరిణామం బీజేపీని వ్యతిరేకించే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. పర్వాలేదని కుమారస్వామిని వ్యతిరేకించే వాళ్ళకి పీడ వెరగడైంది అంటాడు. పైగా ఎన్నాళ్ళక ముందే చేయిద్దా అంటాడు రకరకాల. పదవాసించే యడ్యూరప్ప ఏమంటాడు, ఎప్పటికైనా ఆశ వదిలేశాడు, సంతోషం అంటాడు. తీరా రేపొద్దున ఆయనకి పదవి వస్తే అది మంచి పరిణామం. ఆయనకు కాకుండా మోడీ గారు ఇంకొకరిని ఎవరినో ముఖ్యమంత్రిగా నిర్ణయించాడు అనుకోండి, వెంటనే ఈయనే రకరకాలుగా మాట్లాడతాడు. అన్నీ చూస్తారు మీరు. అంచేత లోకంలో ఏ దృశ్యమైనా అది మాయే. అది ఎలా దేని మీద ఆధారపడి ఉంటుంది, దృక్కును బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని శంకరాచార్య చెప్పిన వేదాంతం పక్కా నిజం. క్రీస్తు శకం 8వ శతాబ్దం కాదమ్మా, కొన్ని వేల శతాబ్దాలు గడిచిన నిజం. దృశ్యం మాయ, దృగ్బ్రహ్మ. నీ చూపు మార్చుకుంటే ప్రపంచం మారుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మార్చుకోవలసింది నీ మనస్సుని, ప్రపంచాన్ని కాదు. వారు మారాలి వీరు మారాలని అనవసరంగా రగడ పెట్టుకుని బీపీలు పెంచుకోవద్దు. ప్రపంచంలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ముందు మన మనస్సులో వచ్చేలా చూసుకోవాలి. మనం అలా ఉంటే చాలు. వారు ఉంటారా లేదా అన్న గొడవ నీకు దేనికి? నేను చెబుతున్నానండి, ఎప్పటి నుంచో వినడం లేదని. నువ్వు వినరాదా నీ మాట? వాళ్ళు ఎందుకు వినడం? ఇంటూ అందరూ బయట అందరూ వినాలా? ఇదో అహంకారం. ఇది నువ్వు అనుకున్నట్టుగా నువ్వు నడుచుకో. మొత్తం అంతా నడుచుకోవాలి అంటే ఆ ఊరు తణుకు మొత్తం నడుచుకున్నాక అన్ని సెంటర్లో సజ్జాపురం గిజ్జాపురం అని నిర్ణయించుకున్నాక అప్పుడు ఈ పెద్ద మనిషి మారతాడు అనమాట. అంటే ఈయనకి మారడం ఇష్టం లేదు. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఉండరాదా? మొత్తం అందరూ ఉండాలని ఎందుకు అనుకుంటావు? మనం అనుకున్నట్టుగా మనం ఉన్నాం అనుకోండి, మనం మనశ్శాంతిగా ఉన్నాం అనుకోండి, మనం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన ఏమిటండి ఎప్పుడు చూసినా అయ్యగా నవ్వుతూ ఉంటారంటే, పక్కన బోర్డు సమస్యలు ఉన్నాయి బాబు, ఆయనకి నీకేం తెలుసు అంటాడు. అన్నాగానే అలా నవ్వుతున్నారండి, వెంటనే నేర్చుకుంటాడు. మనం చెప్పేది ఏమిటి? సమస్యలు ఉన్నాయంటున్నారు, అయినా నవ్వుతున్నాడు ఆయన అంటే ఆయన దగ్గర ఏదో ఉందో నేర్చుకుంటాడు. మనం చెప్పక్కర్లేదు ఆ విషయాన్ని. ఆమోదో నహి కస్తూరియా శపథేన విభావ్యతే. జవ్వాదిగానే కస్తూరిగానే సుగంధంగా రాసుకున్నవాడు నేను రాసుకున్నా అని మెడలో బోర్డు ఎట్టుకోడు. రాసుకుంటే వస్తూ ఉంటుంది వాసన. ఇతరులు అడుగుతారు ఏమిటండో ఏదో రాశారంటారు. దాన్ని బట్టి చెప్పొచ్చు అప్పుడు. అంతే కదా. మంచితనం ఉన్నవాడు, మంచి ప్రవర్తన ఉన్నవాడు, నేను మంచివాడిని, నేను ఎంత చేశా మీరు కూడా చేయండి, నేను చేస్తున్నాను కానీ ఊళ్ళో ఎవడూ చేయట్లా అంటే ఇదో పెద్ద కక్ష. వీడికి చేయడం ఇష్టం లేదు. వీడికి ఎప్పుడు మానేద్దామా అని ఉంది. మానేయడానికి వంక ఏంటంటే ఊళ్ళో ఎవడూ చేయట్లా, వారెవరూ చేయట్లేదు కాబట్టి వీడు మానేస్తాడు. ఈ పోలికలు మానేసి మనం అనుకున్న మార్గంలో మనం ఖచ్చితంగా నడిస్తే ప్రపంచం తర్వాత నడుస్తుంది. దాంతో మనకి సంబంధం లేదు. మనకు ఖచ్చితంగా మోక్షం ఖాయం, మనం ఆనందంగా ఉండడం ఖాయం. ఇది దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంతరిండిమక సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాన్వితం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతరిండిమక. మనం విగ్రహారాధన చేస్తాం కదా, భగవంతుని సాకారంగా భావిస్తాం. కొన్ని మతాల వారు ఆకారాన్ని ఒప్పుకోరు, నిర్గుణ పరబ్రహ్మని ధ్యానిస్తారు. వారి దారి వారిది, తప్పేం లేదు. బ్రహ్మ సమాజం ఉండేది, వారు విగ్రహారాధన వ్యతిరేకించేవారు. దివ్యజ్ఞాన సమాజం వారు విగ్రహారాధన చెయ్యరు, వారు వ్యతిరేకిస్తారు. కానీ వారు హిందువులే, వారు వేదాలను అనుసరిస్తారు, యజ్ఞయాగాదులను అనుసరిస్తారు చాలామంది. అంతేందుకు ఆర్య సమాజం ఉంది, వారు విగ్రహారాధన చేయరు, వారు దర్జనాలు పెట్టరు, వారు పురాణాలను నమ్మరు. దయానంద సరస్వతి నమ్మద్దని చెప్పాడు. కానీ వేదంలో దయానంద సరస్వతి లాంటి పండితుడు మరొకడు లేడు. వేదవాంగ్మయాన్ని మొత్తం ఆపోషణ పెట్టేశాడు అగస్త్యుడిలాగా. ఎవరైనా ఇది వేదంలో ఉంది అని మాట్లాడితే ఎక్కడుందో చూపించమనేవాడు, లేదని ఆయన చెప్పేవాడు. లేదు ఎవరన్నా ఇది వేదంలో లేదంటే ఎక్కడుందో ఆయన చెప్పేవాడు. అపారమైన ధారణాశక్తి. మహానుభావుడు ఎవడో అవతరిస్తే తప్ప అలా ఉండలేడు అన్నట్టుగా ఉండేవాడు దయానంద సరస్వతి. సత్యార్థ ప్రకాశం అని గ్రంథం రాశాడు. గొప్ప విప్లవకారుడు. ఇండియన్ మార్క్స్ అన్నారు ఆయన. ఇండియన్ మార్క్స్ అన్నారు. మహర్షుల్లో మార్క్స్ లాంటి వాడు అన్నారు ఆయన. విగ్రహారాధన వ్యతిరేకించాడు, తద్దినాలు వ్యతిరేకించాడు, పురాణాలు తీసిపారేమన్నాడు, గుళ్ళు కట్టద్దన్నాడు, మొత్తం ఆత్మజ్ఞానం పొందాల్సిందే అన్నాడు. అది కూడా నువ్వు ఒక యజ్ఞాన్ని ఒప్పుకున్నాడు, యజ్ఞం చేయాలన్నాడు, వేదం చదవాలన్నాడు, అందరూ చదవమన్నాడు. స్త్రీలు లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, మొత్తం అందరూ చదవాల్సిందే అన్నాడు. ఆ రకంగా అది గొప్ప ఆదర్శభావం. అందరూ చదవాలి, అందరూ పాల్గొనాలి, బాగుంది ఆదర్శభావం అది. కానీ ఆయన మాటలు కొంతకాలం పనిచేసే. మన సమాజ పరిస్థితులు వేరు. మనం పురాణాలు వద్దు, కర్మకాండ వద్దు అంటే నెత్తిమీద పెట్టి తగలబెట్టేస్తారు, అనుమానం లేదు. చెప్పకూడదు ఎప్పుడు అలా. మేము ఎంత నిజమైనా మేము చెప్పం, కొంచెం పక్కే తప్పుకుంటాం. ఎందుకంటే చేసేవి మానదు. ఎందుకంటే మనకు భగవద్గీతలో కృష్ణుడు ప్రమాణం.
అబుద్ధిభేదం జనయేద్ అజ్ఞానం కర్మసంజ్ఞనాం. నీ ఒక్కడికి ఏదో జ్ఞానం ఉంది కదా అని అందరినీ విగ్రహారాధన మానేయమని చెప్పకయ్యా. వాళ్ళకి ఆ స్థాయి లేదయ్యా, వాళ్ళు చేసుకుంటారయ్యా. చేసుకునేవాడిని చేసుకోనివయ్యా, నీ సొమ్మేం పోయిందయ్యా. ఇది కుష్ఠుడు మార్గం. ఏది సరైన మార్గమో మీరు నిర్ణయించుకో. దాన్ని శంకరాచార్య ఎలా సమర్థిస్తున్నారంటే భగవద్గీతలో చెప్పిన దాన్ని, అసలు ఆ గొడవ దేనికి? సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమక. విగ్రహారాధన చేసేవాడని సాధారణంగా ఇతర మతాల వాళ్ళు ఏం ఆక్షేపిస్తారో తెలుసా? అంతటా ఉన్నాడు దేవుడు అంటారు, మళ్ళీ ఓ బొమ్మను పట్టుకుంటారేమిటి అంటారు కదా. వాళ్ళకి మనం వేయాల్సింది ఒకటే ప్రశ్న, వెర్రి మోఖమా? అంతటా ఉన్న దేవుడు ఈ బొమ్మలో మాత్రం లేడా? అంతటా ఉన్నాడని ఒప్పుకుంటున్నావు కదా, మరి బొమ్మలో ఉండడా? ఈ బొమ్మ మినహా అంతటా ఉంటాడా? మరి ఆ బొమ్మలో ఉన్నాడని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు నేను ఆ బొమ్మను దేవుడుగా ఆరాధిస్తే నీకు అర్థం ఏమిటి? నీకు నష్టం ఏమిటి? ఇది ప్రశ్న. నువ్వు ఆ బొమ్మను మాత్రమే ఆరాధిస్తున్నావు అంటాడు అప్పుడు వాడు కూడా. మిగిలినంతా అయితే మొత్తం అందరినీ ఎలా ఆరాధించాలో చెప్పమన్నాడు వాడిని. అన్నిటికీ ఈ మైకికి దండేసి, సీసాకి దండేసి, పుష్పగుచ్చానికి కూడా ఓ దండేసి, ఇక్కడ దండ ఉంటే దానికి కూడా ఓ దండేస్తే పిచ్చివధం అని చెప్పి ఎర్రగడ్డకు పంపిస్తారు. అదే అమ్మ ఆరాధన. నిజానికి అంతా దైవంగా భావించిన వాళ్ళు చేయవలసిన ఆరాధన ఏమిటో విగ్రహారాధన మానకుండానే, మన పూజా మందిరాల్లో ఏ మార్పు చేయకుండానే, మనం దేవాలయాలకి వెడుతూనే, సమస్తమైన అభిషేకాలు, పూజలు, వ్రతాలు, నోములు చేస్తూనే, నిన్న చెప్పినట్టుగా అమరనాథ్ కథాతత్వం తెలుసుకున్నట్టుగా ఆ తత్వం తెలుసుకుని చేసే ఆరాధన ఎలా ఉంటుందో 3 దెబ్బల్లో చెబుతున్నారన్న. సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమక. సాకారమైన, నిరాకారమైన, నిర్గుణమైన, గుణాత్మకమైన. నిర్గుణం అంటే ఏ లక్షణాలు లేనిది. గుణం సగుణం అంటే కొన్ని లక్షణాలు ఉన్నది. లక్షణాలు అంటే పొడుగు పొట్టి, ఎరుపు నలుపు, అంతే కదా. మంచి చెడ్డ, ఏదో తేజస్సు లేదా కాంతిహీనం, అందం వికారం, ఇవి లక్షణాలు. ఉప్పు పులుపు లక్షణాలు కదండి ఇవి. ఇవేమీ లేనిది పరమాత్మ. కానీ ఆ లేని పరమాత్మ, ఇవేవీ లేని పరమాత్మను తెలుసుకోవడానికి అన్నీ ఉన్నటువంటి ఈ సృష్టి తప్ప వేరే మార్గం ఉందా? మనం ఆ సృష్టిలో భాగంగా ఉన్నామండి. సృష్టి అర్థం కాకుండా పరమాత్మను ఎలా అర్థం చేసుకుంటాం మనం? అంటే సృష్టి మూలాల్లోకి వెళ్ళాలి. సృష్టిని అర్థం చేసుకోవడం అంటే ఒక్కో వస్తువు గురించి పరిశోధన చేస్తూ ఉంటే ఈ జన్మకు తెమంది అయిపోతుంది ఆయువు అంతా. దీనికి మూలం ఏమిటి అంటే అన్నిటికీ మూలం ఒకే ఒక తత్వం. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిష్కారణ, నిష్కళంక, నిరుపాధి, నిరాశ్రయ అయినటువంటి మహాశక్తి ఒక్కటే ఈ మొత్తం సృష్టికి కారణమని అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఏం చేసినా ఆరాధనే ఆశ్చర్యం. అది ఏం చేసినా ఆరాధనే. ఎటొచ్చి నీ భావన అలా ఉండాలి. అందుకే శంకరాచార్య ఏం చెబుతున్నారంటే సాకారమైన, నిరాకారమైన, నిర్గుణంచ గుణాత్మకం, సగుణమైన, నిర్గుణమైన తత్వం. అది అసలు నువ్వేనయ్యా మొగుడా చెబితే వినవే అన్నాడు. నేను అని ఏది అనుకుంటున్నావో అదే అదయ్యా. ఈ బొమ్మ వేరు, నువ్వు వేరు కాదయ్యా. రాముడు వేరు, కృష్ణుడు నువ్వు వేరు కాదయ్యా. రాముడు నువ్వు వేరు కాదంటే రాముడు కృష్ణుడు కూడా వేరంటే ఎలాగా? నిన్న కృష్ణకర్ణామృతంలో అన్నట్టుగా రాముడు నువ్వు వేరు కాదని చెబుతుంటే రాముడు కృష్ణుడు వేరంటారు ఏమిటి? ఇద్దరు అవతార పురుషులే, ఇద్దరు ఒకటే. ఆ రాముడు నువ్వు ఒకటే. మనం అంగీకరించలేకపోవడానికి అడ్డం ఏదో వస్తుంది తెలుసా? అహం, నేను అని ఒకళ్ళు ఉన్నాం. మనకో మనస్సు, మనకో బుద్ధి, మనకో శరీరం. ఈ నేనుని కాపాడుకుందుకు ఎంతైనా ప్రయత్నం చేస్తాం మనం. ఎందుకంటే నేను లేకపోతే మనం లేవు, ఇంకేం లేదు. అస్తిత్వం పోయింది. అస్తిత్వం పోగొట్టుకుందుకు ఎవరు ఒప్పుకోరు. అహం అడ్డొచ్చేస్తుంది. లేకపోతే ఇంకేముంది? సముద్రంలో కలిసిపోమంటే అలాగా ఉప్పరాయి ఉందండి. ఉప్పరాయి విడిగా ఉంటే దాన్ని ఏదో ఇలా చూస్తారు, అలా చూస్తారు. కాస్త రోడ్డు మీద ఉప్పలాగా ఉంది. దాన్ని సముద్రంలో బారేస్తే కరిగిపోయింది. ఉప్పరాయికి ఐడెంటిటీ లేదు. ఉప్పరాయే ఐడెంటిటీని కోరుకున్నప్పుడు ఇంతలా ఓ మనిషి ఐడెంటిటీని కోరుకోడా? వీడు అహం వదలడం చాలా కష్టం. కానీ అది ఒక్కటే వదిలితే తప్ప చేయగలిగింది ఏం లేదు. తత్వం, నువ్వు ఏది సాకారం అనుకుంటున్నావో, ఏది నిరాకారం అనుకుంటున్నావో అంతా ఒక్కటే. అందులో నువ్వు కూడా ఉన్నావు. తత్పరమం బ్రహ్మ, అదే నువ్వు, అదే పరమాత్మ, అదే జీవాత్మ, అదే పరమాత్మ. నువ్వు గ్రహించగలదు. అంటే మనం ఏం చేయాలి? ఈ మైకు దేవుడే, ఈ సీసా దేవుడే, పుష్పగుచ్చం దేవుడే, కుర్చీ దేవుడే, నీ కనిపిస్తున్న శరీరము దైవ శరీరమే, ఈ ఫోటో దేవుడే, ఈ పీట దేవుడే. ఇప్పుడు ఆరాధన ఎలాగా చెప్పండి? మైకు ఎదురుగా ఉంచుకుని మాట్లాడాలి. అంతేగాని మైకు మీద నీళ్లు పోసేసి ఓం నమః సోమాయచ రుద్రాయచ అంటే లాగదది. మైకును పూజ చేసే విధానం ఏమిటమ్మా? మైకుని అలా ఎదురుగా పెట్టుకుని మాట్లాడడం.
ఈ పుష్పగుచ్చాన్ని గౌరవించే విధానం ఏమిటి, పూజించే విధానం, దాన్ని ఎవరో ఇచ్చారు కాబట్టి గౌరవంగా తీసుకుని కళ్ళకద్దుకుని అక్కడ పెట్టడం, నలిపేయకూడదు. నేను దీన్ని ప్రేమిత్తా 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 అంటే పీకేస్తావా? ప్రేమించడం అంటే పీకేయడమా? ప్రేమిస్తే అలా అట్టిపెట్టి ఎందుకు పాడు చేస్తావు? అది పుష్పగుచ్చం అందంగా ఉంది, ఎప్పుడు చూసినా అందంగానే ఉంటుంది. ఓ 3-4 గంటలు ఉంటుంది, పోనీ రోజు ఉంటుంది. ఉన్నంత వరకు చూడు. మళ్ళీ వాడిపోయాక అయ్యో వాడిపోతివా అని ఏడవకూడదు. ఇక్కడ వాడిపోతాడు పుష్పగుచ్చం. అదే ప్రేమ అంటే, అదే పూజ అంటే. అది ఉంది చూడు, పోయింది వదిలేయి. ఏ బంధమేనా అంతే. ఉన్నంతకాలం ఉండవలసిన విధంగా ఉంటాం, పోయిన తర్వాత రోజు ఏడుస్తూ కూర్చోం. ఏడ్చినంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు, ఏడవలేకపోతే ప్రేమ లేనట్టు కాదు. ఆ బంధం వెళ్ళిపోయింది, సరిపోయింది. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా కానీ భయంకరమైన విషయమే కావచ్చు. ఎంత ఏడిచినా రారు కదా. ఆ బంధం పట్ల మనం చేయగలిగింది ఏమైనా ఉంటే చెయ్యాలి. ఆవిడ నుంచో ఆయన నుంచో పోయిన వ్యక్తి నుంచో మనం నేర్చుకోవలసిన ఏమైనా ఉంటే నేర్చుకుని అవి పాటించాలి. అక్కడ వదిలేయాలి ఆ విషయాన్ని. అంతేగాని ఏమిటో అయిపోయిన తర్వాత నా జీవితమే మారిపోతుందయ్యా, సహజమైతే మారిపోదు. ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషిని పలకరించండి. భార్య గురించి ఎలా మాట్లాడతారంటే మొత్తం ఇంకా ఆడాళ్ళ వాళ్ళే సమస్యలన్నీ వచ్చినట్టు, అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నామో అర్థం కావట్లా అంటాడు. ఆవిడ అదే అనుకుంటుంది. పెళ్లి తర్వాత కష్టాలు అనేసరికి భార్యని అవమానించాల్సిన పని లేదు. భార్య వల్ల రాలేదండి ఆ కష్టాలు, వీడి వల్ల ఆవిడకి కూడా వచ్చాయి కదా. ఇద్దరు కలిసే కదా గోతులు దిగింది. ఈయన ఒకడే దిగాడేటి? ఈయన దిగాడు, ఆవిడని దింపాడు, పైగా ఇంకో ఇద్దరిని పైనుంచి దింపాడు. భార్యాభర్త వీడు దిగింది చాలక ఓపిక మేరకు ఇద్దరినో ముగ్గురునో పైనుంచి దింపారు, సుఖంగా ఉన్నవాళ్ళని ఉండనేయకుండా. పిల్లలని. మరి ఇప్పుడు తప్పెవరిది? దిగిన వాడిది, దించిన వాడిది, ఇద్దరిది మొత్తం. ఇప్పుడు ఒకరినొకరు అనుకోవడం దేనికి? వారి వల్ల సంసారం వచ్చింది, వీరి వల్ల సంసారం వచ్చింది. కానీ నాకు వేదాంత శాస్త్రం కూడా నాకు అభ్యంతరకరమైన విషయం నేను మొహమాటం లేకుండా చెబుతానండి. వేదాంత శ్లోకాల్లో స్వామివారు సహా చాలామంది రాసిన వాటిలో కాతే కాంత కస్తే పుత్రక అయమతీవ సంసారక అన్నారు. కాతే కాంత అన్నారండి, కస్తే భర్త అని ఎప్పుడు అనలేదండి. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం. ఎవరి భార్య, ఎవరి పిల్లలు అనే వేదాంతులందరూ మాట్లాడారు తప్ప ఎవరి భర్త అని మాట్లాడలేదండి. నేను మాట్లాడతా. ఎవరి భార్య నిజమైతే ఎవరి భర్త అది కూడా నిజమే. ఏ వైరాగ్యం పురుషులకి అవసరమా, స్త్రీలకు అవసరం లేదా? సంసారం అనేది భార్య వల్ల రాలేదండి, భర్త వల్లే వచ్చింది. ఇద్దరి వల్ల వచ్చింది. ఇద్దరి వల్ల వచ్చిన దాన్ని ఒకళ్ళ మీద గెంటేయడం ఏమిటి? ఈ భార్యా పిల్లలు అశాశ్వతం, భర్త పిల్లలు కూడా అశాశ్వతమే. అది భర్త ఏమైనా శాశ్వతమా? భర్త మోక్షం పొందాలి అంటే అదేదో చేయాలి, జ్ఞానం పొందాలి. భార్య మోక్షం పొందాలన్నా అదేదో పొందాలి, జ్ఞానం పొందాలమ్మా. భర్తకు సేవ చేస్తే మోక్షం అనే మాటలు నమ్మక్కలేదమ్మా. ఈ కాలంలో అసలే నమ్మక్కలే. నేనేం భద్ర కూడా చెబుతాను, నాకేం మొహమాటంలా. ఎవరైనా జ్ఞానం ద్వారా మోక్షం పొందాల్సిందే. భర్త సేవ, భార్య సేవ, పిల్లల సేవ అన్నీ అందులో భాగాలే. మొత్తం ఇంట్లో పెట్టేసి తాళం వేయడం కోసం శాస్త్రాలు మార్చేయక్కర్లేదు. ఆ మాటలు పూర్వం ఎంతకాలం ఎందుకు వచ్చాయంటే పూర్వం భర్తలు వాళ్ళు వేదశాస్త్రాలు చదువుకుని వాళ్ళు ఒక పద్ధతిగా ఉండి లోకం కోసం చేయవలసిన త్యాగాలన్నీ చేసేవారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ వీళ్ళు చేసేవారు. ఇవాళ అందరూ చదువుకుని అందరూ రకరకాల ఉద్యోగాలు చేసి అందరూ చెడిపోయారు, అందరూ బాగుపడ్డారు. ఏం చెప్పాలన్నా ఇబ్బంది. చెడిపోతే అందరూ చెడిపోయారు, బాగుపడితే అందరూ బాగుపడ్డారు. అంచేత మోక్షం కూడా అందరికీ సమానమే. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా జ్ఞానం పొంది తీరాల్సిందే. శంకరాచార్య స్వామి మాట నేను కొత్తగా చెప్పట్ల. యోగినో భోగినో వాపి త్యాగినో రాగినోపివా జ్ఞానాన్ మోక్షోన సందేహ ఇది వేదాంత రెండిమక. అంతేగాని స్త్రీ పురుషుల భేదం ఆయన కూడా పాటించలేదు. నిజమైన వేదాంతి పాటించరు అసలు. అంచేత ఎవరు స్త్రీలు కానీ ఇతరులు కానీ అనేక రకాల కులాల వారు కానీ ఎవ్వరూ అనవసరంగా అపోహలు పెంచుకోవలసిన అవసరం లేదు. వైదిక ధర్మంలో అందరికీ హక్కులు, బాధ్యతలు, బరువులు సమానంగా ఉన్నాయి. అందరూ కలిసే ఈ ధర్మాన్ని మనం కాపాడుకుని తీరాలి. అందరూ కలిసే కాపాడుకో. వీరికో పద్ధతి, వారికో పద్ధతి, ఆచార భేదాలు ఉంటే ఉండొచ్చు, ఎవరి ఆచారం వారు పాటిస్తారు. కానీ దెబ్బలాడుకోవలసిన అవసరం లేదు. ఎక్కువ తక్కువలు అసలే లేవు. అంచేత మన వస్తువులన్నీ సాకారమంతా ఒకటే ఆకారమైనప్పుడు వివేకానందుడు చిత్రానికి దండ వేసి గౌరవించాలి. మైకుకి ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ సీసాకి అప్పుడప్పుడు మూత తీసి నీళ్లు తాగాలి, అంతవరకే. సీసా దేవుడు అని ఎత్తు కూర్చోకూడదు ఇక్కడ. ఈయన సీసాలు ఏందో మాట్లాడేడని ఎవడో వాట్సాప్లో పెడతాడు, వేరే అర్థాలు వస్తాయి. ఈ బల్ల ఉంది, ఇది కూడా దైవస్వరూపమే. లలితా సహస్రం ప్రమాణం చిశక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక.
నేను చైతన్యవంతమైన మానవుడిని, మీరందరూ మానవులు చైతన్యవంతులు. మనలో మాట్లాడడానికి ఏ శక్తి పనిచేస్తుందో ఈ జడ పదార్థమైన పీటలో కదలకుండా ఉండడానికి అదే శక్తి పనిచేస్తుంది. మనలో కదిలించే శక్తి దీనిలో కదలకుండా చేస్తుంది, అంతే కదా. నేను కదలాలి, ఈ పీట కదలకూడదు. నేను కదులుతున్నాను కదా అని పీట కూడా పైకి కిందికి కదిలింది అనుకో, మొత్తం ఈ పీఠంలో ఒకడు ఉండడు. ఇక్కడ ఏదో వచ్చింది అబ్బాయిని పారిపోతాడు. గోదావరి రాకుండానే నేను పారిపోతా. పీట కదులుతుంటే ఎలా ఉంటామండి? వెంటనే ఎవడో వచ్చి అంటాడు, అది శంకుస్థాపనలో తేడా వచ్చింది అంటాడు ఎవడు. అయిపోయింది, మొత్తం శాస్త్రం మారింది ఇక్కడ. ఇప్పుడు ఆలోచించండి, పీట కదలకుండా ఉంటుంది, నేను కదులుతున్నానమ్మా. కదలడం అనేది ఎంత గొప్ప విషయమో కదలకుండా ఉండడం కూడా అంతే గొప్ప విషయం. మీరు కదలకుండా ఉండగలరా? ఒక్కసేపు ఇంటికి వెళ్ళి మీరు ఎవరైనా 5 నిమిషాలు కదలకుండా ఉందామని ప్రయత్నం చేయండి, ఎంత కష్టమో. మాట్లాడకుండా ఉండవే కష్టంగా ఉంది మనకి. ఎదుగుడు వాగకపోతే తోచట్లేదు. కదలకుండా ఎక్కడ ఉంటామండి? గౌతమ బుద్ధుడిలాగా ఇహాసనాత్మ యవకం ప్రవిశ్య ఇలా ఉండిపోండి చూద్దాం. ఉండలేమండి. అంచేది ఈ పీటకు భగవంతుడు అమ్మవారు ఇచ్చిన గొప్ప శక్తి ఏమిటంటే, తుఫాను వచ్చినా అది కదలుతూ ఉంటుంది. అది పరబ్రహ్మ స్వరూపం, కదలని బ్రహ్మ. అది జడశక్తి జడాత్మిక, మనం చైతన్య శక్తి చిచ్చక్తి చేతనాత్మిక. ఏది దేవుడు కాదంటారండి? అంచేది సాకారము నిరాకారము మొత్తం దైవమే, అది నువ్వే. కాబట్టి ఆరాధన అంటే ఏమిటయ్యా అంటే, ఎవరు చేయాల్సిన పని వారు చేస్తే అది ఆరాధనే. ఇప్పుడు మనం ఆఫీసులో పనిచేసినా సరే, నీళ్ల గదులు మరుగుదొడ్లు కడిగినా సరే, ఇల్లు ఊడ్చుకున్నా సరే, బట్టలు మడత పెట్టుకున్నా సరే, బట్టలు ఉతికినా సరే, స్నానం చేసినా సరే, అన్నం తింటున్నా సరే, ఏ పని చేసినా సరే అదంతా దైవ సేవే. ఆయా వస్తువులతో వినియోగాన్ని వ్యవహారాన్ని సక్రమంగా నడిపిస్తే, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండగలిగితే మీరు ఎలా ఉన్నా అది దైవ సేవే. ఇప్పుడు దైవసేవ చేయని సమయం ఉందా? దైవసేవ కాని విషయం ఉందా? దీని ఇంగ్లీష్ వాడు చాలా చక్కగా చెప్పాడు, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. నాకు నమస్కారం పెడతాను వాడికి. నిజంగా మనకు ఆ బుద్ధి లేదు అసలు. మనం వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాం. మనం వర్షిప్ కోసం వర్క్ ఎగ్గొట్టేస్తాం. మనం ఆఫీస్ ఎగ్గొట్టేసి దీక్ష పూజ యాత్ర, మాకు సెలవు ఇయ్యరండి యాత్ర కడుతున్నాం. యాత్ర నీ సొంతం, నిస్సందేహంగా చెబుతున్నా. ఆఫీసులు సెలవులు పెట్టి యాత్రకి ఇస్తున్నారంటే దేశానికి ద్రోహం చేస్తున్నట్లు లెక్క. ఎలా పెడతావు నువ్వు? నీ పని మానేసెడతావా? యాత్ర నీ పని కంటే ఎలా గొప్పదా అసలు? స్వార్థం ఖచ్చితంగా. యాత్ర పేరు మీద పుణ్యం సంపాదిస్తాడు, ఆఫీస్ పని ఎగ్గొట్టేస్తాడు. ఆఫీసులో చిన్న విషయం, ఈ వెధవ గొడవ ఎప్పుడు ఉండేదండి. ఇది వెధవ గొడవ కింద ఉందా? నీకు పొట్టను నిన్ను నీ పెళ్ళాం పిల్లలను మొత్తం పోషిస్తున్న ఉద్యోగం వెధవ గొడవ, అక్కడ కాశీయాత్ర గొప్ప గొడవ. ఏం మాట్లాడతారండి అర్థం లేకుండా? ప్రశ్నోత్తర మాలికి వస్తే చెబుతా తర్వాత శంకరాచార్య ఏం చెప్పాడు. ఓ యాత్రలన్నీ మానే మొత్తం కూర్చుని నోరు మూసుకుని పనిచేయమని చెప్పాడే. అబ్బే మనం ఎందుకంటే లోపల ఇమేజ్ ప్రపంచంలో గౌరవం కదా. అమర్నాథ్ వెళ్ళి వచ్చాం, ఆవకాయ వెళ్ళి వచ్చామంటే గొప్ప, ఆఫీస్ ఎగ్గొట్టామంటే చెప్పడాడు నేను ఇక్కడ. కానీ మన యాత్ర కోసం 40 రోజులు సెలవు పెట్టామే. పైగా కొంతమందికి ఎల్టీసీ ఇస్తే వెళ్లకుండానే దొంగ టికెట్లు పుట్టించారే. నమశివాయ. వెళ్ళినట్టుగా టికెట్లు పుట్టించారు, లాడ్జింగ్ టికెట్లు పుట్టించారు, రైలు టికెట్లు పుట్టించారు, మొత్తం సొమ్ము కొట్టేశారు, ఇంట్లో కూర్చున్నారు. వాస్తవం కదా, కొన్ని వేల కోట్లు మింగేశారు. వీళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. రాజకీయ నాయకులండి, లేదండి ఉద్యోగుల్లో కూడా ఉంది, అధికారుల్లో ఉంది. అవినీతి నీలో ఉందమ్మా, నాలో ఉంది, మొత్తం అందరూ మార్చుకోవాల్సిందే. మీతో సహా నాతో సహా అందరం అవినీతికి బాధ్యులమే. ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం అనడానికి వీల్లేదండి, అందరిలోనూ ఉందండి అది. ప్రజలు కూడా దొంగలే, మొహమాటమే లేదు. పోలీసు ఉంటేనేమో మనం ఎడం వైపుని జడతామా, పోలీసు లేకపోతే ఇలా వెళ్ళిపోతామా? మన దొంగతనం కాదా? దీనికి ప్రభుత్వం కారణమా? ఇలా ఎందుకు అడుగుతున్నావా అంటే పోలీసులు లేడు కదండి. అదేం మాట అండి? అక్కడ దెమ్మ ఉంది కదా, దెమ్మ కూడా ఉండదు, వెళ్ళిపోతావా? అసలు రూల్స్ తెలీదా? ట్రాఫిక్ రూల్స్ పాటించవా? నువ్వు ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడతావా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రభుత్వం? మనలో ఉన్న వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు ఇవాళ. కేంద్ర ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రేపు ఎన్ని ప్రభుత్వాలు మారినా మన ఇంట్లో వాళ్ళే కదండి అక్కడికి వెళ్ళింది. కొత్తగా నీతి ఎక్కడి నుంచి పుడుతుంది? నీలో లేనిది నాలో లేనిది. మన ఉద్యోగాలు మనం సక్రమంగా చేసామా? మన సంసారం మనం సక్రమంగా చేసామా? ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం రెండూ సక్రమంగా ఉంటే ఇంత వ్యాపారం జరిగేదండి. అసలు అనుకోవడం దేనికండి? ఎవరి మటుకు వాళ్ళు మన బాధ్యతలు ఎక్కొట్టేస్తాం. మళ్ళీ మనకి చెడ్డ పేరు రాకుండా ఇంత బొట్టెట్టేసి అంత బొట్టెట్టేసి మేము తీర్థయాత్రలకు వెళ్ళామండి. ఆ ప్రసాదంలో ఎంత మహిమ ఉందో ప్రభుత్వ కార్యాలయం ఎగ్గొట్టి నువ్వు ప్రసాదం మహిమ గురించి మాట్లాడుతున్నావు. మహానుభావ, లక్షల జీతమేమో ఎక్కడ తీసుకుంటావా? ఇది మానుకోవాలండి. ముందు అన్ని రకాల పుణ్యక్షేత్రాలు తీర్థాలు యాత్రల కంటే నిజమైన ఆధ్యాత్మికత తెలుసున్నవాడు అక్కడే కూర్చుని సేవ చేస్తాడు, అక్కడే కూర్చుని బాధ్యత చేస్తాడు. తన బాధ్యత నువ్వు చేయి. వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ మానేసి వర్షిప్ చేయమని ఈ వేద శాస్త్ర పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు. మరి ఇవాళ దాన్ని అవకాశంగా తీసుకుని వర్షిప్ పెంచేసాం, వర్క్ మానేసాం.
పైగా దాన్ని గొప్పగా చెప్పేస్తున్నాడు అక్కడ. మనం చూసి ఇంకోటి మానేశాడు. నీ దీక్షలు సమస్తం ఏదైనా సరే, ఎన్ని రోజులు నువ్వు చేసినా సరే ఆఫీస్ పైన ఎగ్గొట్టడానికి వెళ్ళేది. ఎందుకంటే జీతం తీసుకుంటున్నావు దానికి. ఈ వర్షిప్ గౌరవ జీతాలు ఇవ్వలేదు. మనం డబ్బు తీసుకుంటాం, మనం చేయకుండా ఎలా మానేస్తామండి? దాన్ని గొప్పగా చెబుతాం ఇక్కడ. అంతే శంకరాచార్య సహా భగవద్గీత సహా చెప్పిన మాట. భగవద్గీతలో కూడా కృష్ణుడు అడుగుతాడు, చివరి అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, అంతటా నిండి ఉన్న పరమాత్మను ఎలా ఆరాధించాలి అంటే అదేమిటయ్యా? యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. కృష్ణుడు బద్దలు కూడా చెబుతాడు. అంతటా నిండి ఉన్నాడు పరమాత్మ, నువ్వు అంగీకరిస్తున్నావు కదా అర్జున, అంతటా నిండి ఉన్నవాడికి ఆరాధన ఏమిటయ్యా? నీ తలకాయ అన్నాడు. ఏమి మరి ఆరాధన? స్వకర్మణా తమభ్యర్చ్య, నీ పని నువ్వు చేస్తే ఆరాధించినట్టే కదా అన్నాడు. అంతే. అది మనకు అర్థం కాదండి. ఆరాధన అంటే ఆకులు కొయ్యాలి, పువ్వులు కొయ్యాలి, 1,00,000 కొయ్యాలి, గుళ్ళో పోయాలి. అవి కూడా 1, 2 కాదు. పాపం దేవుడు ఆరాధన గురించి చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయమని ఏకవచనాలు చెప్పాడు. మనం మొత్తం దాన్ని 1,00,000 వచనం, 1,00,000 వచనం చేశాం. ఆరాధన అంటే మన దృష్టిలో అభిషేకం, పూజ, ఆకులు, పువ్వులు, బ్రహ్మోత్సవాలు, పెద్ద హడావుడి, హంగామా, పల్లకి, ఊరేగింపు, పత్రికలు, ప్రచారం, డబడబా. ఆచరణ దగ్గరికి వచ్చేసరికి ఆఫీసు రోజు ఉండేదండి యథవసంతా. మనం ఉత్సవాలు చేసామంటాడు. ఉత్సవాలే మానేసి ఆఫీసు పని చేయి. అదే దేవుడు. ఆఫీసు ఎందుకు దేవుడు కాదంటావు? ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి, గుడి ప్రత్యేకంగా ఉంటుంది. ఆఫీస్ అంటే నరకం. కానీ ఆ నరకం ద్వారానే మనం లబ్ధి పొందుతున్నామే. మనకి మనం ఆలోచించుకుంటే అందరం ఎంత అవినీతిలో కూరుకుపోయామో అర్థమవుతుందండి. ప్రభుత్వాలను నిందించాల్సిన అవసరం లేదు. మన నుంచే వాళ్ళు కూడా పుట్టారు. అందుకోసం వేదాంతం, అందుకోసం ఆధ్యాత్మికత. అందుకే ఇప్పుడు మరొక శ్లోకం చెబుతున్నారు. మనలో చాలామంది కాశీ వెడితే 9 రోజులు ఉండాలి అంటారే. 9 రోజులు ఉండాలి ఖచ్చితంగా. పైగా 9 రాత్రులు లెక్క, నైట్ లెక్క పెడతారు ఇక్కడ. ఏదో శోభనం రాత్రుల్లా 3 నైట్లు అన్నట్టే కాశీలో 9 రాత్రులు. ఈ రాత్రులకి ఆ రాత్రులకి తేడా కూడా తెలియదు. ఇది 3 రాత్రులు, అది 9 రాత్రులు. తేడా ఏమిటి చెప్పండి? లెక్కేనా అమ్మా? లెక్క తప్పితే ఏం లేదా? ఆ లెక్క చెబుతున్నారేనా? షణ్నిహత్య త్రయం హిత్వా ద్వయం హిత్వా అఖిలాతిగం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఇతి వేదాంతడిండిమఖ. షణ్నిహత్య త్రయం హిత్వా ఢాం. బాంబులు పేల్తాయి అంతే. శంకరాచార్య అంతే అది గరికిపట్టిన నరసింహరావు చెబితే అంతే. షణ్నిహత్య త్రయం హిత్వా ఢాం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఢం. త్రన్నిహత్య త్రయం హిత్వా ద్వయం హిత్వా అఖిలాతిగం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం. ఆ 9 అంకె కాశీలో 9 రోజులు ఉండాలని ఎందుకు చెప్పారు? 9 అంకెకి ప్రాధాన్యం ఏమిటి మన సంస్కృతిలో? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆ మాటకు వస్తే 10 దగ్గర నుంచి లక్షల, కోట్లు, అనంతాలు, అర్బుదాలు సంఖ్యలు ఉన్నాయి. కేవలం 9 దేనికి? 9 పూర్ణ సంఖ్య. ఎవరికైనా తెలుస్తుంది. లెక్కల్లో పాండిత్యం అక్కర్లేదు దానికి. 9 పూర్ణ సంఖ్య. 9 తర్వాత అంకెలు లేవు. 10 ఉంది కదా, 11 ఉంది కదా అన్నట్టు మిత్రమా, నథింగ్ బట్ రిపిటేషన్. మళ్ళీ వస్తున్నాయి, చూసుకోండి. అంకెలన్నీ మళ్ళీ వస్తున్నాయి. అసలు అంకెలు 9తో అయిపోయాయి. అసలు అంకెలు 9తో అయిపోయాయి. 10 వచ్చింది కదండి, గమనించండి. 1 ఎక్కడి నుంచి వచ్చింది? రిపిటేషన్ కింద పైకి వచ్చింది. 1 తీసేయండి, శూన్యం అంటే ఇంక లేవనే అర్థం. అందుకే 10 తర్వాత 11, మళ్ళీ పాత అంకెలే 12. అది పాతదే. 1, 2 కింద ఉన్నాయి, కలిపితే 11, 12 అయింది. అందుకే ఒకడు బాగా తెలివైన వాడు 1, 2 కలిపితే అంతా 3 అన్నట్టు. 1, 2 కలిపితే 12 అన్నాడు వాడు. 1, 2 కలిపితే 12 కాదు, 1 పక్కన 2 ఎత్తే 12 అవుతుంది అంతే. 1, 2 కలిపితే అర్థం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా. 1, 2 కలిపితే 3, 1 పక్కన 2 వేస్తే 2 కలిపి ఏమిటి అంటే 12 అవుతుంది. అందుకని 1కి 2 కలిపితే 12 అవుతుంది. 1కి 1 కలిపితే 2 అవుతుంది, 11 అవుతావు. 11 వేరు. అందుకని నువ్వు 11, 12, 13, 14, 15 ఎన్ని వేసుకో. ఇంకా అన్ని రిపిటేషన్ మీరు గమనించండి. అంటే 9 పూర్ణ సంఖ్య. 9 దాటగానే పూర్ణత్వాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలండి. అందుకోసం అంకెలు అలా ఉంటాయి ఖచ్చితంగా. అందుకోసం కాశీలో 9 రోజులు. 9 రోజులు అని ఎందుకు అన్నారు అంటే, నువ్వు ఆ ప్రయత్నం 9 రోజుల్లో చెయ్యాలి అన్నంత తీవ్రమైన పట్టుదలతో ఉంటే పరీక్షిత్తుకి 7 రోజుల్లో వచ్చిన మోక్షం ఇంకా 2 రోజులు ఎక్కువే కదా, మనకి రాదా? 2 రోజులు ఎక్కువ ఉన్నాయి కదా. ఆ 9 రోజుల్లో చేయాల్సిన అభ్యాసం ఏమిటి? కాశీలో ఉండి, ఇంట్లో ఉన్నా కాశీలో ఉన్నా. షణ్నిహత్య, 6 బద్దలు కొట్టు.
త్రయం హిత్వా, మూడింటిని విడిచిపెట్టు, 6, 3, 9, అది లెక్క. శంకరాచార్య లెక్కలు అలా ఉంటాయి. 6 బదలగొట్టు, నాశనం చేయి, నిహత్య, మళ్ళీ లేవనీయద్దు. త్రయం హిత్వా, 3 విడిచిపెట్టు, అవి బదలగొట్టావు కావు, విడిచిపెట్టు చాలు. అప్పుడు ద్వయం భిత్వా, 9 అయిపోయిందిగా అక్కడికి, తర్వాత ఏమొస్తుంది 10 కదా. ద్వయం భిత్వా, ఆ 1ని 0ని భిత్వా, భేదించు, విడిచేయి, కలపకు, 10 అనకు, 1 వేరే 0 వేరే చేయి. 1 రిపిటేషన్ కదా, తీసేయి. కామన్ కదా, వచ్చింది కదా, తీసేయి. కామన్ అంకెని తీసేస్తారు కదా, తీసేయి. అప్పుడు మిగిలింది ఏమిటి? ఏకం బుద్ధ్వా, ఒక్కటే ఉంది. ఏమిటా మిగిలింది? శూన్యం. అది శూన్యం కాదు, పూర్ణం. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది సిద్ధాంతం. కాశీలో ఉండి 9 రోజుల్లోనో 9 వారాల్లోనో 9 నెలల్లోనో 9 ఏళ్లలోనో సాధించవలసింది ఇది. అంతేగాని నేను కాశీలో 9 రోజులు ఉన్నానని ఒకడు మొదలెట్టారు ఈ మధ్యన బాగా. 9 వారాలు ఉన్నాం, వెంటనే వీడి మించి వాడు గొప్ప చెప్పాలి కదా. ఇంకోడు 9 నెలలు ఉన్నాం, మేము 9 ఏళ్ళు ఉన్నాం. ఇంకా విచిత్రమైన మాట విన్నాను. అవురా, జ్ఞానం ఎంత బాగుంది అనుకున్నా. నేను వెళ్ళేటప్పుడు 9వ నెంబర్ బెర్త్లో వెళ్ళా, వచ్చేటప్పుడు 9వ నెంబర్ బెర్త్లో వచ్చా. ఇంత పుణ్యాత్ముడు ఎవడు ఉంటాడు? ఆ 9వ నెంబర్ బెర్త్ రావడానికి మీరు రైల్వే వాళ్ళకి ఏదో ఖచ్చితంగా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఉంటాడు అజ్ఞానంలో. కారు నెంబర్ లక్కీ నెంబర్కి ఇచ్చినట్టు. అంటే మనం ఏం చేసాం? వేదాంతంలో 9ని చాలా పూర్ణ సంఖ్యగా చెప్పి పూర్ణత్వాన్ని చేరుకోవయ్యా అంటే పూర్ణత్వం వదిలేసి పూర్ణం బూరెలు తినేసి 9 లక్కీ నెంబర్ అయ్యా. అందుకే 4 9లు ఉన్న కారు కొనుక్కో, నీకు మోక్షం వస్తుంది. 4 9లు ఉన్న కారు కొనుక్కుంటే మోక్షం వస్తుందో రాదో తెలియదు. సరిగ్గా నడవకపోతే ప్రమాదం అవుతుంది, మోక్షం వస్తుంది. ఇది మనం ఎంతసేపు వాళ్ళ శాస్త్రజ్ఞానం చెబితే మనం సెంటిమెంట్ చేస్తున్నామండి. ఇక దీనికి శంకరాచార్యులు 100 మంది పుట్టిన ఉపయోగం ఏం లేదమ్మా, జాతి ఎందుకే బాగుపడదు. మనం అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా దాన్ని. మనం అర్థం చేసుకోవట్లేదు అది ఏం చెప్పారన్నది. ఆయన 9 గొప్పతనాడు 9 గొప్పతనాడు కాబట్టి 9 9 9 ఇంట్లో 9 గదులు ఎట్టాయి, 9 కిటికీలు ఎట్టాయి. లేకపోతే బుర్ర గొరిగించుకోవడం కూడా 9 ఇంకా వచ్చేలా గొరిగించుకో, ఫ్యాషన్. పైనుంచి చూస్తే 9 రావాలి, గొరిగించుకో. 9 మంచిదండి, నేను అందుకని గుండు 9గా చేయించుకున్నా. నీకు మోక్షం వస్తుందా? ఏం అజ్ఞానం అది? షణ్నిహత్య అంటే కామక్రోధ లోభమోకమదమాశ్చర్యాలు, వాటిని బదలగొట్టు. అది చేయవలసిన పని. ఇది 6 రోజుల్లో అవుతుందా, 6 జన్మల్లో అవుతుందా? ఎవరికి వారు నిర్ణయించుకోవాలండి. రైల్వే టీసీలాగా వచ్చామండి, 6 గ్రహించారని అడిగి టికెట్ కొంటాడా? అది ఇంకోటి తెలుస్తుందా? మనకు తెలియాలి. కానీ నిగ్రహించుకోవచ్చు. మరీ అంత కష్టమేం కాదు, మరీ అంత కష్టమేం కాదు. కామక్రోధ లోభమోకమదమాశ్చర్యాలు అన్నారు. కామం, క్రోధం, లోభం 3 వరుసగా రాయండి. అలాగా పిల్లలకు బాగా అర్థమవుతుంది. జతపరుచు రాస్తారు కదా, ఇటు 4 అటు 4 రాసి జతపరుస్తారు కదా. మ్యాచ్ ది ఫాలోయింగ్. కామం, క్రోధం, లోభం 3 రాయండి. వాటికి ఎదురుగా సరిగ్గా మోహము, మదము, మాత్సర్యము రాయండి. 3 ఈ 3. కామం ఎదురుగా ఉంది మోహం. అంటే కామం అంటే కోరిక. ఇది నాకు కావాలి, తప్పు లేదు. మనిషి అన్నా కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికగానే ఉండి తీరితే పర్వాలేదు, తీరకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉండాలి తప్ప ఇది లేకపోతే నేను ఉండలేను, చచ్చిపోతా, అదే మోహం. కోరికని మోహం స్థాయికి పెరగనీయకూడదు. పెరగనీయకపోతే మోహం లేనట్టే లెక్క. కోరిక ఉన్నా ప్రమాదం లేదు. కోరికే ఉండకుండా జీవించడం కష్టం, అందరికీ సాధ్యం కాదు. కానీ మోహం లేకుండా ఉంటుంది. అది జరగాలనే పట్టుదల వద్దు. సంసారాల్లో చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. నేను అనుకుంటే జరగాల్సిందే, లేకపోతే నేను ఇరిటేషన్ అయిపోతాయి. ఎవరికి నీ ఇరిటేషన్ ఎక్కడ? ఇరిటేషన్ అయిపోతే నీ గుండె పగిలిపోతుంది, మెదడు పగిలిపోతుంది. ఇరిటేషన్ అయిపోతారు ఇక్కడ. ఎందుకు అయిపోవాలి? ఇంకెందుకు వేదాంతం నేర్చుకుంటున్నాం మనం? ఇరిటేషన్ అనే మాట ఎందుకు వస్తుందండి? ఏమాత్రం ఆధ్యాత్మిక గ్రంథం చదివినా మనకు అర్థమైతే ఇరిటేషన్ అయిన మాట నోటమట రాకూడదు. వస్తుందంటే మనం చదవలేదు, మనకేం అర్థం కాలేదు, ఇరిటేషనే చదివాం మనం. అంటే అహంకారం. మనం అనుకున్నది అయిపోవాలి, అందరూ నా మాట వినాలి. ఇదే ఇరిటేషన్. ఎందుకది? నా మాట అని వదిలేస్తే ఎవడు వినకపోయినా పర్వాలా, వినేవాడు వింటాడు, లేనివాడు లేదు. వినకపోతే వాడి కర్మ, మనకెందుకు గొడవ? చెప్పు వదలరండి, జరగాలి చెప్తే వినరే, మొత్తం ఇక్కడ తద్దినం పెట్టేయాలి ఇంట్లో అందరికి. ఇది వదలకుండా ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే కోరికగా ఉంటే తప్పు లేదమ్మా. నాది మంచి మాట ఎందుకు వినరు అని మీరు ఎవరైనా మగ ఆడ ఎవరైనా నాకు తప్పు లేదు. కానీ వినకపోతే నేను ఉండలేను, నాకు కుదరదు. అలాగా నాకు ఇరిటేషన్ వస్తున్నట్టు నువ్వు పాడు చేసుకుంటున్నావు. మోహన్ దారికి ఎందుకు వెళ్ళాలి? అది జరుగుతూ లేదు. అలాగే విద్యార్థి దశలో ఉన్నారు, మీకు ఏదో ఫోన్ అవసరం అనిపించింది. అవసరమో కాదో తల్లిదండ్రులు నిర్ణయిస్తారు, మీరు నిర్ణయించకూడదు. నాకు ఫలానా అందుకు అవసరం ఉంది ఫోన్ కొనమంటే తండ్రి నిర్ణయిస్తాడు, కొంటాడు. తల్లితో ఆలోచిస్తాడు, కొంటాడు. నాకు కొనకపోతే నేను కాలేజీకి వెళ్ళను, దీన్నే మోహం అంటారు. కాలేజీకి వెడతాం, తర్వాత ఈ ఫోన్ నుంచి ఎవడికో SMS పంపిస్తాం, సంక్షిప్త మృత్యు సందేశం.
అక్కడి నుంచి వాడితో మొదలవుతుంది ఇంకా లావాదేవి లావాదేవి. అప్పుడు మళ్ళీ ఎవడో ఇంక ఇంట్లో కనిపించరు మనుషులు. అప్పుడు ఏమైంది, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, అది మోహం అయింది. ఇదివరకేమో ఫోన్ లేకపోతే ఉండలేను, ఇప్పుడు ఫోన్ ద్వారా చాటో చీపురో పరిచయం అయ్యాడే, వాళ్ళు లేకపోతే ఉండలేను. అంచేది ఈ ఫోన్ లేకపోతే వాడుకోలేడు కదా. ఫోన్లో అడవైనవి వస్తూ ఉంటే చూశాక ఏదో ఒకటి ఇష్టం అనిపిస్తుంది ఖచ్చితంగా. అందులో ఎవరో మన హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫ్రీ అని మొదలు పెడతారు. ఇక్కడ వాడు ఫ్రీ, మనం కూడా ఫ్రీయే. ఫోన్ లేని మాట్లాడతామండి, కొంపలు అంటుకుపోతున్నాయి మాట్లాడితే. ఒక నెంబర్ దొరికితే ప్రమాదం అయిపోతుంది, అనవసరమైన ఫోన్స్ అన్నీ చేస్తున్నారు. పొరపాటు ఇంకోటి అండి, నాకు తెలిసిన సమాచారం మీకు తెలిసే ఉండొచ్చు, చెబుతున్నా జాగ్రత్త పడడం కోసం. అసలు మనకు తెలియని వ్యక్తులతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడాము అంటే, మిస్డ్ కాల్ ఆన్సర్ చేసి ఎవరో తెలుసుకోవడం కోసం మనం మాట్లాడామంటే ఎంత ప్రమాదం అంటే, 1 నిమిషం మనం మాట్లాడేలోగా మన ఫోన్లో ఉండే డాటా వాడు ఫోన్లోకి వెళ్ళిపోతుంది. అటువంటి యాప్స్ వచ్చాయి ఇప్పుడు. 1 నిమిషం మీరు అనవసరంగా తెలియని అపరిచిత వ్యక్తితో మాట్లాడితే మీ ఫోన్లో మీ వ్యక్తిగత సమాచారం మొత్తం వాళ్ళు లాగేస్తున్నాడు. అటువంటి యాప్స్ వచ్చాయి ఇక్కడ. ఎంత ప్రమాదం అది. రేపొద్దున బ్లాక్మెయిలింగ్ చేయడా, ఫోటోలు సహా జరుగుతున్నాయి వ్యవహారాలు, పేపర్లో వస్తున్నాయి. జాగ్రత్త పడాలి. స్మార్ట్ ఫోన్ అంటే శ్మశానం దగ్గరలో ఉందని అర్థం అమ్మ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే శ్మశానం దగ్గరలో ఉంది. వెరీ నియర్, వెరీ నియర్. ఎవడూ మోయక్కల్లా, మనమే చేత్తో పట్టుకున్నాం. అంత ప్రమాదకరంగా తయారైంది స్మార్ట్ ఫోన్. ఇట్స్ నథింగ్ బట్ బాంబు. ఇంత పని ఉన్నవాడిని, ఇన్ని కార్యక్రమాలు ఉన్నవాడిని, ఇంత వయస్సు ఉన్నవాడిని, నా దగ్గర డొక్కు ఫోన్ ఉంది, 5 ఏళ్ళు నేను తీసుకునేది. దీని ఖరీదు 4500. ఇందులో ఆన్ ఆఫ్ తప్పితే మరొకటి ఉండదు, నాకు అవసరం లేదు. అది కూడా రోజుకు 10 గంటలే, 14 గంటలు కట్టేస్తాను. లేదా మనం ఉండలేం ఇక్కడ. ఇంకా ఆచార్య వేదాంతం ఏముండదు అక్కడ. ఈ యథోసత్వం ఉంటుంది ఇక్కడ. చేసుకుంటాను నేను. నా జీవితంలో ఎప్పుడు మిస్డ్ కాల్ ఆన్సర్ చేయలేదు నేను. ఎంత ముఖ్యమైన మనిషి అయినా చేయను. ఏదో మా అన్నయ్యలో, బంధువులు, మా గురువులు అంటే వేరే విషయం. ఎవరు ఎంత స్నేహితులైనా సరే, ఎంత కావాల్సి మిస్డ్ కాల్ చేస్తే నేను చేయను. ఎన్నిసార్లు చేసినా నేను చేయను. నాకు వీలైతే పలుకుతాను, లేకపోతే మమ్మల్ని ఎప్పుడు చేస్తే అప్పుడు పలుకుతాను. ఎందుకంటే నాకేం కోరిక లేదు, భగవంతుడి దేవుడు నాకు కోరికలు లేవు. వారికి ఉంటే వారి కోరిక కోసం వారు ఫోన్ చేసుకుంటారు. నేను హాయిగా కూర్చుంటాను. కార్యక్రమం కావాలి 100 సార్లు చేసుకొని వారే చేసుకుంటారు, నేను చేయను. మనం గౌరవించే వ్యక్తులు, పెద్దలు కొంతమంది ఉన్నారు, అది వేరే విషయం. మనకు ఆ నెంబరో పేరో తెలుస్తుంది, మనం చేస్తాం మర్యాద కోసం. అందరికీ చేయాలంటే అలాగా. ఆ మిస్డ్ కాల్కు చేయకపోతే అది ఏమైనా కార్యక్రమం, అదే కోరిక. కార్యక్రమం మనకా అవసరం, వారికా? నేను మాట్లాడతానండి వారం రోజులుంటే ఆ గౌరవం వేరండి, వారు మాట్లాడమంటే నేను మాట్లాడడం వేరండి. తేడాలు చాలా ఉంటాయి. మరి అడిగితే మనం ఒప్పుకోవడం వేరే విషయం. కానీ కృష్ణారావు గారు కొంచెం ఖాళీగా మీ దగ్గర ఎవరు అంత కుదిరిపోయే బేరాలు ఎవరికేనేం లేదా? ఒక వారం రోజుల మంది బెటర్ దులిపేద్దాం. ఏంటి అహంకారం దులిపేది? ఇంత ముందు వాళ్ళు దులపలేదా, ఇక ముందు వాళ్ళు దులపరా? నేను ఒకటి దులుపుతాను ఇక్కడ. ఇదేనండి అహంకారం. ఎందుకు ఉండాలి? అడిగితే మాట్లాడతాం, లేత లేదు. అప్పుడు మనకి నిశ్చింత చారిటబుల్ ట్రస్టే, గొడవలేదు. ఇంకా మనమే దానికోసం ప్రయత్నం చేసామనుకోండి, చింత ఏదైనా అంతే. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, వారు ప్రయత్నం చేస్తున్నారా, దీని మీద ఆధారపడవు. అందుకని షణ్ణికత్య, కామం మోహం దారికి వెళ్ళొద్దు, క్రోధం మదము దారికి వెళ్ళొద్దు. క్రోధం మదం వరకు వెళ్ళకూడదు అసలు. అంటే కోపం వస్తుంది, కోపం తెచ్చుకోవాలి. రామాయణంలో చెబుతాడు, రాముడు కోపం రాజును తెచ్చుకుంటాడు. తెచ్చుకోవడం ఏమిటి? ఓ రాక్షసుడిని చంపాలి అంటే, ఓ వ్యవహారాన్ని గట్టిగా ఆపాలి అంటే కోపం తెచ్చుకోకపోతే ఎలాగండి? ఒక యజమాని కోపం తెచ్చుకోకపోతే కింద వాళ్ళు పనిచేయరు. కుటుంబంలో కూడా మగాడు కాస్త అప్పుడప్పుడు కోపం వచ్చి కొంచెం ఏదో అనకపోతే ఎవరు వినరమ్మ మాట. వింటే పడాలి అంతే. ఆయన కోపం ఎక్కువ అని సర్టిఫికెట్ ఇచ్చేయక్కర్లేదు ఎక్కడ. లేకపోతే ఏం వినరండి. ఇంట్లో పని మనిషి మీద కాస్త అజమాయిషీగా మాట్లాడకపోతే వాళ్ళు వినరండి. అంతేగాని వీలైతే చేసుకోవే అంటే నువ్వు చేసుకో అని చెబుతుంది. అది వీలైతే చేసుకోవడం ఏంటి? మా మేనత్త మొగుడు ఒక ఆయన ఉండేవాడు, దుర్భసూనారాయణ అడిగాను. చాలా తెలుగుగా మాట్లాడేవాడు పనివాడితోటి. ఒరే సాంబా, దూడ గడ్డేసేసుకో, ఇల్లు ఉడిచేసుకో, బట్టలు ఉతికేసుకో అంటే వాడు నేను ఆ పనులే అనేవాడే. ఈ మాట చూడండి ఎంత విచిత్రం. గడ్డేసేసుకో, దూడ గడ్డేసేసుకో. వేసేసుకో అంటే ఆత్మనేపద ప్రత్యయం, అది వ్యాకరణం ప్రకారం. పరస్మైపద కాదు, దాన్ని ఆత్మనేపద అంటారు. వేసేసుకో అంటే గడ్డేసుకోవడం వాడి పనా నీ పనా? ఇల్లు ఉడిచేసుకో, బట్టలు ఉతికేసుకో, నీకేనయం, పని తొందరగా అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. ఇంత లౌక్యంగా మాట్లాడేవాడు మా మేనత్త మొగుడు. నేను ఆయన నుంచి నేర్చుకొని నేను ఎలా మాట్లాడా. మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడు కానీ ఇలా మాట్లాడేవాడండి. ఆ పనివాడు ఎప్పుడు మాండం కానీ గొడవ పెట్టడం కానీ నేను చూడాల. ఈయన చలోక్తి విధానానికి వాడు అదనంగా పనిచేసేవాడు. అయ్యగారు నవ్విస్తారు అనేవాడు. ఇది మీ చిత్రం, అది ఆ పని కింద దూడకి గడ్డేసి వేసుకో అంటాడండి ఆయన. నేనంటాను ఇట గడ్డి అనేవాడు. వాడు వేసేసుకో, బట్టలు మడతట్టేసుకో, నీళ్లు తోడేసుకో. ఈ కోకో ఏంటిది?
నీళ్ళు దూడై బట్టలు ఉతుకుంటాం కదా మనం, మరి దూడేసుకో పోసేసుకో అని వాడికి అది ఎలా ఉండేది, ఇదేదో మన పనే మన కోసం. ఇదంటే లౌక్యం. అందుకే సంసారంలో సరస భాషణం ముఖ్యం, సత్యభాషణం కాదు. ఆర్డర్ అయ్యక్కర్లేదు. కానీ ఆ మాత్రమైనా లేకపోతే పని వింటారా? లేకపోతే కోపడాలి కదా వినకపోతే. అంచేది కోపం తెచ్చుకోవాలి. అది మదం స్థాయికి వెళ్ళకూడదు. అంటే మొత్తం టీవీ బదలు కొట్టేసి ఫ్యాన్లు వెరగొట్టేసి అంత స్థితిలోకి వెళ్ళకూడదు. క్రోధం మదం కాకూడదు. అలాగే మూడోది ఉంది లోభం. నాకు కావాలి అంటే తప్పు లేదు, అది మాత్సర్యం దారికి వెళ్ళకూడదు. అది ఆ కోరిక ఇంకొకరికి తీరుతుంది, మనకి తీరలే. వెంటనే వాడు ఫోన్ బదల కొట్టేస్తా, వాడికి వచ్చిన సంబంధం జరగొట్టేస్తా, నన్ను కాకపోతే అమ్మాయి మీద యాసిడ్ పోసేస్తా, ఇదే మాత్సర్యం. నువ్వు ప్రేమిస్తే అందరూ నువ్వు ప్రేమించారంటే ఊళ్ళో అందరూ. అలాగైతే నీ మేనమావ కూతురు నేను ప్రేమిస్తాను వీడు చేసుకుంటాడు, సన్నాసి వాడికి అది నచ్చదు. ఎందుకంటే మేనమావ కూతురే పుట్టింది పాపం, అది ఎవరితో నచ్చుతుంది వీడికి. సిటీ కెంజ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇంట్లో ఉన్న మేనమావ కూతురు నచ్చదు. మరి ఆవిడ ఉంది కదా, ఆవిడని వీడు ప్రేమించరండి, అక్కర్లేదు అంటాడు. చిన్నప్పటి నుంచి చూశాడు కదా లోకువ. తెలుగులో సామెత్యం సరదాగా ఏమనుకోకండి, మేనమావ మొగుడైనా ముద్దపప్పు ఒక ఆదరవేనా అంటారు. మా ఇళ్లలో వాడుతూ ఉంటారు సరదాగా. ముద్దపప్పు వండితే ముద్దపప్పు ఎవరైనా వండుతారు, ఏ పప్పు చెత్త కొడితే ముద్దపప్పు అయింది. ఏముంది, కాస్త ఎక్కువ ఉడకబడితే ముద్దపప్పు, గట్టిగా ఉంటే కలగలుపు పప్పు, అది పెద్ద వంట ఏంటి. ముద్దపప్పు వంటేనా మేనమావ మొగుడేనా అన్నారు. ఎందుకంటే మేనమావ లోకు, ఎందుకంటే ఒరే మావయ్య అన్నం అలవాటు చిన్నప్పటి నుంచి. అమ్మ తమ్ముడు కదమ్మా, అందుకని సరదాగా అంటారు. అంతే, సంసారాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే దగ్గర వాడు అనేసరికి ఏమనిపిస్తుంటే చనువు ఎక్కువ అవుతుంది సహజంగా. అదే దూరం వాడంటే వాడితో ఢిల్లీ సంబంధం అంటారు. ఢిల్లీ అయితే ఏంటట, వాడు గలీలో అడుక్కు తింటుంటే. అంతే, మనకు అవన్నీ దూరపకుండా లోలుపు, మేనమావ లోకువా. ఇదంతా వదిలే. కామం మోహంగా మారకుండా, క్రోధం మదంగా మారకుండా, లోభం మాత్సర్యంగా మారకుండా చూసుకో చాలు. అప్పుడు ఏమైందండి, మూడో శత్రువులు. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెడదాం. కామం దగ్గర ఉంది షణ్ణికత్య, 6 రోజుల్లోనే జయించు, ఏమనుమానం, ఇంకా తక్కువలో చేయొచ్చు. మనకి దృఢ దీక్ష ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఈ కామం దగ్గర క్రోధం ఎందుకు వచ్చింది? కోరిక తీరకపోవడం వల్ల క్రోధం వచ్చింది. ఆ కోరిక నాకే తీరడం వల్ల, ఆకే తీరాలనుకోవడం వల్ల లోభం వచ్చింది. అంతే కదా. అసలు ఆ కోరికే లేకపోతే శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఏ గొడవ లేదు. అంచేత 6 రోజుల్లో మనం ఈ కోరికల్ని త్యజించలేకపోయినా కనీసం తగ్గించుకుని, కనీస స్థాయికి నాకు తిండి బట్ట వసతి ఉంటే చాలు, రోటీ కపడా ఔర్ మకాన్. ఎందుకంటే తణుకులోనే అదే లేని వాళ్ళు, వంతెర కింద బతుకుతున్న వాళ్ళు, డేరాల్లో బతుకుతున్న వాళ్ళు, పొద్దున్నే భిక్షాటం చేసుకుంటే తప్ప దిక్కు లేని వాళ్ళు, ఊరూరు తిరిగి కూలి పని చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళకంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను కదా అనుకోగలిగితే కోరికల్ని జయించగలుగుతాం, హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. ఎప్పుడు ఆర్థిక విషయాల్లో మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి, ఎక్కువ వాళ్ళతో పోల్చుకోకూడదు. ఈ ఆధ్యాత్మికత, విజ్ఞానం వంటి విషయాల్లో ఎక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి. ఆయన అంత చదువుకున్నాను, నేను ఏం చదివాను నేను అంటే నువ్వు చదువుతావు. అందుకని ఆర్థిక స్థితిలో ఎప్పుడు నువ్వు మనకంటే 100 కోట్లు ఉన్నవాడు 1000 కోట్ల వాడితో పోల్చుకుంటే బీపీ వస్తుంది. 900 కోట్లు రావు, కానీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు ఈ 100 కోట్లు కూడా పోతాయి. అంచేత షణ్ణికత్య తేలికేనండి, చేయొచ్చు, 6 రోజుల్లో చేయొచ్చు. మనం లేకపోతే 6 వారాలు పట్టినాయి, పర్వాలేదు, ప్రయత్నం చేద్దాం. తర్వాత త్రయంహిత్వ అంటే 3 ఏమిటవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అవి వదులుకోవడానికే మనం గుళ్ళో ప్రదక్షిణలు 3 చేయమని చెప్పారు. మొదటి ఒకసారి మనం దేవుడి గుడి చుట్టూ తిరగానే తమోగుణం వదిలేసామా లేదా, నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస, క్రౌర్యం అవి వదిలేస్తున్నామా లేదో చూసుకోవాలి. రెండోసారి ప్రదక్షిణం చేయగానే రజోగుణం, పోటీ పడ్డం, పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు వదిలేస్తున్నావా లేదా, రాజకీయాలు వదిలేస్తున్నావా లేదా చూసుకోవాలి. మూడోసారి ప్రదక్షిణం చేయగానే సత్వగుణం అంటే మంచి లక్షణాలు, దాన ధర్మాలు ఉండడం మంచిదే, అవి కూడా చాదస్తంగా మారకూడదు. దేవుడు పారాయణ విష్ణు సహస్రం ఉంది, రోజు చదువుకోవడం మంచిదే. కానీ ఒకరోజు ఏమన్నా చదవకపోతే ఈ రోజు చదవలేదు ఏమవుతుందో ఏమిటో, దీన్నే సాత్విక అహంకారం అంటారు. ఏమీ కాదమ్మా, విష్ణుమూర్తి రాక్షసుడు కాదు, దేవుడు కక్ష కట్టడు. నేను చదవలేదు తోలు తీస్తా ఏమనుకుంటున్నావు అండ విష్ణువు. నీ చదువు ఆయనకు కావాలా, నీకు కావాలా? ఓ రోజు మానేస్తే ఏమైంది, మనం పని కట్టుకుని మానేయం కదా, ఏదో పెట్టుకున్నాం. అసలు పారాయణ చేస్తాం కానీ మనం అర్థం తెలుసుకోమండి. విష్ణు సహస్రం, లలితా సహస్రం చదివే వాళ్ళందరినీ నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ పారాయణ పూర్తే కనీసం 10 నామాల అర్థం తెలుసుకుని మానజాలను పెట్టుకోండి. అది కూడా నియమంగా పెట్టుకోండి. 10 నామాల అర్థం, ఊరికి వాక్యార్థం, విశేషాలు లోతులు వద్దమ్మా, పుట్టి వాక్యార్థం. నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలాయే నమః అనే నామం చదువు. తన ఎర్రని కాంతి చేత ఈ బ్రహ్మాండ మండలం అంతా ఆవిర్భవించిన, ఆవరించిన తల్లికి నమస్కారం, చాలా అర్థం.
ఒక 10 నామాల అర్థం చదువుకుని ముగించాలి అని పెట్టుకోండి. మీరు 100 రోజులు అయ్యేసరికి గమనించండి అమ్మా, మేము ఎటువంటి పండితులమో అందులో కనీసం సగమైనా మీరు కాగలుగుతారు, అనుమానం ಇಲ್ಲ. ఇందులో ఎవరిని మనం ప్రత్యేకించి అవతార పురుషులను పొగడక్కర్ల. కానీ చాలామంది ఏమిటంటే అర్థంతో చదవడం, అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయరు, పారాయణతోనే సమర్పణ పెట్టేస్తారు. పైగా ఎన్నిసార్లు చేయించి అని అడుగుతారు. ఎన్నిసార్లు చేసినా ఒకటే, ఎక్కాలు వచ్చే వరకు చదువుతారు, వచ్చాక చదవరు. ఎన్నిసార్లు చేయడం ఏంటంటే అర్థం లేని మాట. దానికి మళ్ళీ ఇక్కడ చదవాలా, నైమిషారణ్యం చదివాలా, నువ్వు నిడదవోలు స్టేషన్లో చదివినా ఒకటే. నీ బుర్రకు అర్థం కావడం ముఖ్యం తప్పితే నైమిషారణ్యం వల్ల కొత్తగా వచ్చే పుణ్యం ఏం లేదు అక్కడ. అదో అజ్ఞానం. అంటే మనం ఎలా ఉందంటే మన మనస్సు మన సొంత కృషి వద్దు అసలు. ఆ ప్రదేశం వల్ల, ఆ ప్రభావం వల్ల ఏదో వచ్చేయాలి, మనం ఏం చేయొద్దు. అంటే మన బుద్ధి మార్చుకోవడం మనకి ఇష్టం లేదు. మొత్తం జీవితం నాశనం కావడానికి ఇదే కారణం. నువ్వే సిద్ధంగా లేనప్పుడు నీ బుద్ధి ఎవరు మారుస్తారయ్యా? నువ్వు సిద్ధంగా లేవు దానికి మార్చుకోవడానికి. సూర్యుడు ఉదయించగానే మీరు గమనించండి, పొద్దున్నే పద్మాలు వికసిస్తాయండి. మిగిలిన పువ్వులు వికసించవనుకోవద్దు, వికసిస్తాయి. సూర్యుడు ఉదయించగానే పద్మం వికసిస్తుంది, కాసేపటికి ఇంకొక గులాబీ పువ్వు వికసిస్తుంది, కాసేపటికి ఇంకో చామంతి పువ్వు వికసిస్తుంది. ఉదయించగానే ఇలా తొలి సూర్యకిరణం ఇలా పడగానే వికసించేది పద్మం మాత్రమే. ఆ అదృష్టం పద్మానికి ఎందుకు పట్టిందండి, మిగిలింది ఎందుకు లేదు? సూర్యుడు గొప్ప కాదమ్మా, కిరణం పడగానే వికసించేలాగా పద్మం తనని తాను తయారు చేసుకుంది, అందుకు పద్మానికి ఆ అదృష్టం పట్టింది. అందుకే మన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారమ్మా. చామంతి పువ్వు మీద, గులాబీ మీద కూర్చుని నలగొట్టేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకో ఆసనం లేదా పద్మాసనం దేనికండి? దేవుడు నీలో కూర్చోవాలి, నిన్ను ఆసనంగా చేసుకోవాలంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉండకుండా ఆయన ఎక్కడ కూర్చుంటాడు? మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. పద్మం సూర్యకిరణం ఇలా పడగానే వికసించేలాగా తన శరీరాన్ని నిర్మాణం చేసుకుంది, సిద్ధం చేసుకుంది. నువ్వు వస్తే చాలయ్యా, నువ్వు వస్తే చాలయ్యా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఒక్క కిరణం చాలయ్యా అని ఒక్క కిరణం ఇలా తొలి వెలుగు స్పరిశ ఇలా పడగానే ఇలా వికసించింది. కలువకు ఆ శక్తి లేదు, చామంతికి ఆ శక్తి లేదు, గులాబీ ఎంత అందంగా ఉన్నా దానికి ఆ శక్తి లేదు, ముద్దబంతికి కూడా ఆ శక్తి లేదు, ఒక్క పద్మానికే ఉంది. అందుకని మన హిందూ ధర్మంలో దేవతలు బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహత్తరమైన దేవతా స్వరూపులందరూ పద్మంలో కూర్చుంటారు. అర్థం అది. పద్మంలో వాళ్ళు కూర్చుంటారు కాబట్టి పద్మం అంటే వాళ్ళకి ఇష్టం కదన్నా. చెరువులో తామర పువ్వులన్నీ గుళ్ళో పడేస్తానంటే నమస్కారం, నేను చేయగలిగింది లేదు. చెరువులో ఉంటేనే అందంగా ఉంటాయి, గుళ్ళో ఉండడం కంటే. గుళ్ళో ఉంటే అంతా పెరిగిపోయింది ఇక్కడ. చెరువులో ఉంటే ఇంకా 10 తామర పూలు పెరుగుతాయి. ఆయన పద్మం ఇష్టం అనుకోవద్దు, అసలు అర్థం ఇది. పద్మంలో నువ్వు ఉండాలి, ఇష్టం అని చెప్పి ఆయన ఎత్తి భారత్ పట్టుకెళ్ళి. ఈ ఆలోచనలో మార్పు రావాలి మనకి. ఆరాధన అంటే మన పని మనం సక్రమంగా చేయడం, మన జీవితాన్ని మనం అవగాహన చేసుకోవడం, మన ఉద్యోగం, మన సంసారం అన్ని అవగాహన చేసుకుంటే చాలు. ఇంక జయించక్కల్లా, గెలవక్కల్లా. అది త్రిగుణం హిత్వ. సత్వగుణం చాదస్తం కాకుండా చూసుకోవాలి, అహంకారం కాకుండా చూసుకోవాలి. అహంకారం కూడా అవుతుంది. గుళ్ళు కట్టిస్తాం, గోపురాలు కట్టిస్తాం, యాత్రలు చేస్తాం, నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలా మాట్లాడతాం తెలుసా? నేను ఈ మధ్యనే కాశీ వెళ్ళొచ్చా అని ఒక ఆవిడంటే, ఏం నువ్వు వెళ్ళిందో కాశీ ఏంటి, మేము రామేశ్వరం కూడా వెళ్ళాం, ఆ నీళ్ళు ఎక్కడ పోసాం, ఈ నీళ్ళు అక్కడ పోసాం. దీన్నే సాత్విక అహంకారం అంటారు. ఆవిడ చెప్పేది వినకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు అంటే ఆవిడ మీద నువ్వు ఇంకా ఎక్కువ చేసావని చెప్పుకోవాలి. అందుకే మన దేశంలో ఎవరు ఒకరు మాట్లాడుతుంటే ఇంకోళ్ళు వినరు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు వినే ఓపిక మనకు లేదు, వాళ్ళని పూర్తిగా మాట్లాడినే కనీసంగా మధ్యలో అడ్డం వచ్చేస్తాం. ఎందుకంటే మనం వ్యక్తం కావాలి ఇక్కడ. వాళ్ళు చెప్పేస్తున్నారు, అప్పుడే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారో మనం చెప్పేద్దాం, మైకి లాగేసుకుందాం. వాళ్ళు ఏదో చెబుతున్నారు, చెప్పనేచ్చు కదండి. గొప్పో తప్పో ఒప్పో అబద్ధమో వాళ్ళు చెప్పనేయాలి కదా, వాళ్ళ వాక్యం పూర్తి అవ్వాలి కదా. ఈ లోపే మా తాతగారు ఈ వంతెన కట్టించారని ఎవరన్నా అంటే మనం వినాలమ్మా, మాట్లాడుకోవడం. మా తాత కూడా ఒక ఆయన 6 వంతులను కట్టాడు. ఇప్పుడు నేను చెప్పలేదు ఆ సమాచారం. ఇదే అహంకారం. వందెనలు కట్టిన వాళ్ళు పోయారు, ఈ విధవలు ఇద్దరు మిగిలేరు ఇక్కడ. వాళ్ళు చెప్పుకోలేదు, వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇక్కడ. మా తాత ముంజికాయ మోత అంటాం. ఇదేనండి అహంకారం, సాత్విక అహంకారం. వంతెనలు కట్టించడం మంచి పని. దీనికి ఈ ప్రచారం దేనికి? నడిచేవాడు చెప్పుకుంటారు కదా, లేకపోతే మానేస్తారు. మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు ఆ విషయం? పైగా ఎదుటివాడు ఏదో చెప్తుంటే వినకుండా అదో పూర్తి కాకుండా నీ కూడా చెబుతావు ఇక్కడ. వాడి సినిమా స్టోరీ ఏదో అవ్వాలా? ఇష్టమైతే వినొచ్చు, ఇష్టం లేకపోతే నమశివాయ జపం చేసుకోవచ్చు. అబ్బాయి మనకు అలా ఉండదని వెంటనే మనం మాట్లాడాలి, మనం వ్యక్తం కావాలి, వాడికంటే మనం గొప్పవాళ్ళమని తెలియాలి. ఈ మొత్తం ఇది ఉంటా ఉన్నాక ఇంకా సాత్విక ఏమిటండి? సాత్విక అహంకారం అంటారు దాన్ని. ఈ 3వ ప్రదక్షిణం ద్వారా అహంకారం వదులుకోవాలి. త్రీణిహిత్వ అంటే అర్థం అది. ఇప్పుడు చెప్పండి, గుళ్ళో కొంతమంది అడుగుతారు, ఏమంటే గుళ్ళో 3 చేయాలండి, 66 చేయాలండి. అక్కర్లేదేమో 3 చాలు, 3 కంటే ఎక్కువ ఏం చేసినా ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. నువ్వు వ్యాయామం కోసం పనికొస్తాయి, అవన్నీ ప్రయోజనాలు కాదు. వ్యాయామం కోసం పనికొస్తాయి, మామూలు ఎక్సర్సైజ్ ఎంతో అది అంతే. ఇంకా దానికి 11 అయితే ఓ లెక్క, 100 అయితే లెక్క, 1000 అయితే ఓ లెక్క. అవన్నీ మేము కల్పించే, మేము తక్కువ వాళ్ళం కాదు.
మేమే కల్పించేస్తాం, మీకు ఇష్టం కాబట్టి మేము కల్పించేస్తాం. ఓ శ్లోకం రాయమంటే నేను రాసేస్తాను, దానికే ఉంది. ఒక్కసారి ప్రదక్షిణం చేయగానే పాపాలన్నీ పోతాయి. ఎంతకంటే పిచ్చిమాట ఇంకోటి లేదు. అలా పోవవి. ఈయన చెబుతున్నారు ఎలా పోతాయి. షణ్నిహత్య త్రయం హిత్వ, ముందు 6 గుణాలు దుర్గుణాలు వదిలిపెట్టు, కామక్రోధ లోపాలు. అలాగే త్రయం హిత్వ, 3 విడిచిపెట్టు. ఏకం బుద్ధ్వా ద్వయం భిత్వ, ఆ పని 2 వచ్చే 10 అంకె వచ్చింది కదా, నువ్వు 9 పూర్తయినా అప్పుడేం చేయాలి? 10 అంకె ఉంది అక్కడ. ఆ 1 అనేది పునర్జన్మ, పూర్ణ పదార్థం. ఆ 1 నువ్వు చేర్చకుండా ఉంటే 0 మిగిలింది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. 1 చేర్చావనుకో ఏమవుతుంది? 11 అయింది, 12 అయింది, మళ్ళీ ఎంతవరకు? 20 వచ్చే వరకు. అందునే అంకెలు సంస్కృతంలో విచిత్రంగా ఉంటాయి. దేవభాష అంటారు. 16 అంటాడు, 17 అంటాడు, 18 అంటాడు, విచిత్రంగా ఉంటాయండి. చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ అన్నప్పుడు ఏమనాలండి? నవదశ అనాలా వద్దా? 19 కానడు. ఏకోనవింశతి అంటాడు. విచిత్రమైన భాష. 20 కంటే ఒకటి తక్కువ. అదేం మాట అండి? అదేం మాట? అష్టాదశ, చతుర్దశ, పంచదశ అన్నప్పుడు నవదశ అనాలి కానీ 19 దగ్గరికి వచ్చారు. ఏకోనవింశతి అంటే ఏమిటి? సరిగ్గా మళ్ళీ దాటండి. ఏకవింశతి, ద్విద్వావింశతి, త్రయోవింశతి, 21, 22, 23కి. చతుర్వింశతి, పంచవింశతి, అష్టావింశతి, 26, సప్తవింశతి, 27, అష్టావింశతి, 28, నవవింశతి అన్నాడు. ఏకోన త్రింశతి, 30 కూడా తక్కువ అంటాడు. ఇదేం భాష? ఈ మధ్య నేను దాని మీద దృష్టి పెట్టా. భగవంతుడు దేవలో వెలుగు వెలిగింది. అవురా సంస్కృతం, నీకు నమస్కారం నాయన, నువ్వు దేవభాష అన్నాను. ఎందుకో తెలుసా? 10 వస్తుంది అంటే 9 దాటాకి జాగ్రత్త పడాలి. అంకెలేకు జన్మల రానియకు, పూర్ణత్వాన్ని పొందలేకపోయావు. 19 దగ్గర అనబడు. ఏకోన వింశతి, 1 తక్కువ 20, 1 తక్కువ 20. ఆ 1 పెరగనీకు ఇక్కడే పొందు, పూర్ణత్వాన్ని పొందుతున్నావు. 20లో కూడా 0 ఉంది, 10లో ఉన్నట్టే. 30లో కూడా 0 ఉంది, పూర్ణత్వాన్ని పొందుతున్నావు. 2, 3 వేసుకుంటూ పోకు. జన్మలొద్దు, 1 తక్కువ, జాగ్రత్త పోడు. అంటే కౌంట్ డౌన్ మొదలైందనమాట. అంతవరకు కౌంట్ పెరిగింది, మీరు చూసుకోండి. సప్తదశ, అష్టాదశ అంటే కౌంట్ పెరిగింది కదండి. అక్కడ మాత్రం ఏమైంది? 1 తక్కువ అంటే కౌంట్ డౌన్ మొదలైంది. చంద్రయాన కౌంట్ డౌన్ లాగే కౌంట్ డౌన్ మొదలు ఎందుకు పెట్టారు సంస్కృతంలో? అలాగే కౌంట్ డౌన్ అయ్యా, జీవితం అయిపోతుంది, 20 అయిపోతుంది, వద్దు ఇప్పుడే నేర్చుకో. 30 అయిపోతుంది, కనీసం ఇప్పుడైనా నేర్చుకో. 40 వస్తుంది, 4 వెయ్యకు, 1 తక్కువ. ఏకోన చత్వారింశతు. పోనీ 50 వస్తుంది, ఏకోన పంచాశతు. 1 తక్కువ అని ఎందుకు చెబుతారు సంస్కృతంలో అంటే, ఇప్పుడు జాగ్రత్త పడి, ఇంకొకటే ఉంది. మళ్ళీ అంకె వేసావనుకో మాయలో పడిపోతావు. జన్మలు వస్తాయి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరేశయనం. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ తల్లి కడుపులో పడుకోవాలి. 9 నెలలు మలమూత్రాల మధ్యలో నానా యాతన అనుభవించాలి. ఒక వాయువు బలవంతంగా గెంటితే బయటికి రావాలి. చిన్నప్పుడు ఏ స్వేచ్ఛ లేక, స్వతంత్రం లేక, తన పని తాను చేసుకోలేక ఉయ్యాల్లో పడి ఏడవాలి. తల్లో తండ్రో వస్తే తప్ప దిక్కు లేదు. వాళ్ళు పాలిస్తే తప్ప బతుకు లేదు. వాళ్ళు సేవ చేస్తే తప్ప బతుకు లేదు. మలమూత్రాల మధ్యలో ఒకవేళ పిల్లాడు పొరపాటున మలమూత్రాలు విడిచిపెడితే తల్లి చూడకపోతే అందులోనే పడి కొట్టుకోవాలి. బాల్యం అంత అందమైంది కాదండి, పాటలు రాసినంత అందమైంది కాదు. బాలుడికి స్వతంత్రం లేదు. బాలుడు పరాధీనుడు, వృద్ధుడు పరాధీనుడు. బాల్యం కంటే, వార్ధక్యం కంటే యౌవనమే అందమైంది. అందుకని యౌవనంలోనే మనం మోక్షం పొందే ప్రయత్నం చేయాలి. వార్ధక్యం వరకు వెళ్ళనేకూడదు వ్యవహారాన్ని. అదే హిందూ వేదాంతం. మన దేశంలో పెద్ద జబ్బు ఏంటంటే, ఇప్పటి నుంచి ఎందుకు అవన్నీ, అప్పుడు చూసుకోవచ్చు. ఏంటి చూసుకునేది? కళ్ళుంటే కదా, కళ్ళజోడు ఇట్టేవి. ఇక్కడ 3 నెలలకు ఒకసారి మారుతున్నావు అద్దాలు, ఏం చూసుకుంటావు? చూపే కనపట్లేదు. అంచేది ఏం ప్రయత్నం చేసినా 40, 50 దాటకుండానే చేయాలి. ఎందుకు వృద్ధాప్యానికి వాయిదా వేస్తున్నారు? అసలు అంతవరకు బతుకులు ఉంటాయి. పూర్వం వృద్ధులైన వాళ్ళు 70, 80, 90 కూడా బతికేవారు. ఇప్పుడు అంత అవకాశం లేదమ్మా. రోడ్డు పేపర్ చూడండి, పచ్చికాయలు పగిలిపోతున్నాయి. ఆత్మహత్యలు కొందరు, హత్యలు కొందరు, రోడ్డు ప్రమాదాలు కొందరు. 80 ఏళ్ళు బతికిన వాడు ఉంటే ముందు బతికినందుకు దండం పెట్టచ్చు. ఇంకేం అక్కర్లేదు, నువ్వేమి సాధించావని అడగక్కర్లా, బతికినందుకు దండం పెట్టచ్చు. అదంత ఆశ్చర్యం ఈవేళ. అందుకని ద్వయం భిత్వా, 10ని బద్దలు కొడితే ఏం తెలియంది? 0 తేలింది. 0 అది పూర్ణం. మరి ఏకం బుద్ధ్వా, 1 అంకె పూర్ణం ఉంది. ఆ పూర్ణత్వాన్ని తెలుసుకో. ఇది కాశీ 9. ఇప్పుడు కాశీ వెళ్ళి ఏం చేయాలో, మిఠాయి కొనుక్కోవాలో, రుద్రాక్షమాలు కొనుక్కోవాలో మీరు ఆలోచించండి. ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఇది వేదాంత డిండిమక. ఇది తెలుసుకున్నందుకు 4 స్టెప్స్ చెబుతున్నారండి, 4 మెట్లు చెబుతున్నారు. దేహోనాకమకం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమక. దేహోనాకం అకం దేహి రోజు చేయాల్సిన అభ్యాసం. పిచ్చాళ్లాగా, చూసిరాతలాగా రాస్తూ మాట్లాడుతూ అనుకోవలసిన మాట, నేనీ దేహం కాదు, దేహాన్ని సాక్షిగా చూస్తున్నవాడిని నేను. ఇంట్లో ఉన్నవాళ్ళు పిచ్చాడు అనుకున్న మంచిదే, మనం ఈ మాట అనుకోవాలి.
పరిగెట్టుకుని ఊరికే ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ తిడుతూ నిందలేస్తూ కాలక్షేపం చేయడం కంటే ఈ పిచ్చి మాట మంచిదే కదండి. నేను ఈ దేహం కాదు, నేను ఈ దేహం కాదు, దేహానికి సాక్షిగా ఉన్నవాడిని నేను అని గ్రహించుకోగలిగితే కొంతకాలానికైనా అర్థం అవుతుంది. రామకోటి రాయిని ఎందుకు చెబుతారండి? 70 ఏళ్ల వాళ్ళకి చెబుతారమ్మా, 30 ఏళ్ల వాళ్ళకి కాదు. దానివల్ల పుణ్యాలు మోక్షాలు రావు. దయచేసి అజ్ఞానంలో పడకండి. 70 ఏళ్ళు దాటాక రామకోటి రాయమంటారు. ఎందుకో తెలుసా? ఇంట్లో గొడవలు మానేస్తే కొడుకు కోళ్ళు సుఖంగా ఉంటారు. వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు వేలెట్టకుండా ఉంటే. ఎందుకంటే ఈ కోటి రాసేళ్ళలోగా ఈవిడ ఆయన కూడా పైకి వెళ్ళిపోతారు. 30 ఏళ్ళకి మొదలెట్టేసి ఇంకక్కడి నుంచి కూర్చుని పుస్తకాలన్నీ పెట్టుకెళ్ళి భద్రాచలంలో పాతిపెట్టి నేను 10 కోట్లు రాశా, 20 కోట్లు, ఇదే బల్క్ ప్రోగ్రాములు పెడతారేటండి? నాకు అర్థం కాదు అసలు. మనకు రామంటే ఏమిటో అర్థం కాలేదు, కోటి దేనికి పని లేక. అనవసరపు విషయాల్లో వేలెట్టకుండా ఓ కాలక్షేపం ఉండాలంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు రామకోటి రాయాలి. పైగా పోయేలోగా ముగించాలంటే ముగిస్తాడు, ముగించాక పోతాడు, గొడవలేదు. అంత ధ్యాస పెట్టి రామ అనే నామాన్ని 1 కోటి సార్లు రాశాక వాడికి మోక్షం రాకపోతే రాముడు దోషం అండి, మన దోషం కాదు, అది పుణ్యమే, చేయవలసిందే. అంత దృష్టి పెట్టి రాశావు కదా, తప్పే ఉంది. దానిలో పుణ్య కార్యక్రమం చేసి చిన్నప్పటి నుంచి ప్రచారం చేసి పుస్తకాలు అమ్ముకుంటే అలాగా? ఏ ఆచారం గొప్పది పెట్టే దాన్ని అనాచారం చేసేయడమే. అందుకని అలా రామకోటి రాసినట్టుగా కనీసం నేను ఈ దేహం కాదు అంటే ఏమొస్తుంది? జన్మ మృత్యు ప్రహీనోసో, జన్మని మృత్యువుని జయించగలుగుతాం. ఇంకొంచెం పైన వేయాల్సిన అభ్యాసం. మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత రెండిమక. నేను మనస్సును కూడా కాదు, మనస్సుకి సాక్షిగా ఉండే వ్యక్తిని. ఎలా తెలుస్తుందండి ఇది? అనుకుంటే సరిపోయింది, అనుకోకల్లా తెలుస్తుంది. దేహం మనం కాదు అని అనుకోవడం కాదు. ఎలా తెలుస్తుందంటే రాత్రి పడుకున్నాం, గమనించండి. మనం కలగంటున్నాం, కలలో ఇంకో దేహం వచ్చిందా లేదా? కలలో మన దేహాన్ని మనం పొందాం, ఇంకా వేరే దేహాలు కూడా మనకు కనబడ్డాయి, ఆడాళ్ళు మగాళ్ళు చెట్లు పుట్టలు. ఆ దేహాలన్నీ ఎవరు ధరించారు గమనించండి. లాజిక్, తర్కం, ఇందులో ఆశ్చర్యం మహిమ ఏం లేదు. శంకరాచార్య మహిమలు చేయడమ్మా తర్కమైంది పూర్తిగా, తర్కం వ్యాకరణం. కలలో ఉన్న శరీరాలన్నీ ఎవరు ధరించారు? ఈ జీవుడే ధరించాడు కదా. అంతేకాదు మన శరీరం మనం ధరించాం కదా, కలలో 2వ శరీరం మనం ధరించాం. మిగిలిన శరీరాలు ఎవరు ధరించారో తర్వాత చెప్పుకుందాం, అది పక్కనట్టండి. దానికి ఇంకో మాట ఉంది. కానీ కనీసం మన శరీరం మన కళ్ళలోకి వచ్చింది. మళ్ళీ పడుకున్న శరీరం పడుకొని ఉండగా కలలో మన శరీరం మనం ధరించామంటే అది 2వ శరీరమా కాదా? ఆ శరీరం ధరించింది మన మనస్సేనా కాదా? అంచేది ఇక్కడ శరీరం పడుకుని ఉండగానే ఇంకో శరీరం మనస్సు ధరించింది అంటే పడుకున్న శరీరం మనం కానట్టేగా. ఆ కళలో ఉన్నంతసేపు మనం ఏమనుకుంటాం? ఆ శరీరమే మనం అనుకుంటున్నాం కదా. కళలో ఏ సంఘటనలు వస్తున్నాయి, సుఖాలు దుఃఖాలు, వాటికి లోనవుతున్నాం, బేరమంటున్నాం, సంతోషిస్తున్నాం. తప్పితే పడుకున్నామనే ఆలోచన లేదే మనకి. కలగంటున్నప్పుడు కలగంటున్నామని తెలియదండి, నిజమే అనుకుంటున్నాం మనం, నిజమే అనుకుంటున్నాం కదా. అంచేది అదో జన్మ అన్నట్టే కదా ఇంచుమించుగా. అంచే దేహం నాది కాదనేది నిజం తెలిసిపోయింది కదా. మనస్సు కూడా మంది కాదు, అది తెలిసిపోతుంది. మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్. నేను ఈ మనస్సును కూడా కాదు, మనస్సుకు సాక్షిగా ఉన్నటువంటి ఆత్మను నేను. అది ఎలా తెలుస్తుందయ్యా? కల కూడా ముగిసింది, మనకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకున్నాం. సుషుప్తి అంటారు. సుష్ఠు సుప్తి సుషుప్తి, దాని విగ్రహవాక్యం అది. సుష్ఠు సుప్తి సుషుప్తి, గాఢ నిద్ర అంటారు. అప్పుడు మీరు గమనించండి, మనస్సు కూడా లేదు. లేదనడానికి సాక్ష్యం ఏమిటో తెలుసా? గాఢ నిద్రలో ఉన్నామంటే కల కూడా రాదు, మనకి కల కూడా రాదు. మనస్సు ఉంటే ఖచ్చితంగా ఆలోచించి తీరుతుంది. మనస్సు ఉండగా ఆలోచనారహితంగా ఉండడం అనేది అబద్ధం. మనస్సు ఆలోచన లేకుండా ఉంటుంది అంటే అంతకంటే మూర్ఖత్వమైన ప్రకటన ఇంకోటి లేదు. ఆలోచన లేకపోతే మనస్సే లేదు, ఆలోచనే మనస్సు. ఆలోచన లేదు అంటే పోయినట్టు. ఆలోచన లేని మనస్సు ఎలాంటిదో తెలుసా? కెరటాలు లేని సముద్రం లాంటిది, సాధ్యం కాదు అది. మీకు పెద్ద కెరటం మీకు కనపడకపోవచ్చు, చిన్న కెరటమైనా సముద్రంలో ఉంటుంది. మీకు కెరటాలు లేకుండా సముద్రం ఉండదు, మధ్యలో కూడా ఉండదు. తీరం దగ్గర కాదు, మధ్యలో కూడా ఉండదు. మీరు పడవలో వెళ్ళి చూడండి, మీ పడవ లేని చోట కూడా చిన్న చిన్న కెరటాలు ఉంటాయి. కెరటాలు లేని సముద్రం ఉండదు. కెరటాలు లేని సముద్రం లేనట్టే ఆలోచన లేని మనస్సు ఉండదు. ఆలోచనే మనస్సు. కానీ ఆలోచన మనస్సు లేని స్థితిని మనం అందరం ప్రతిరోజు అనుభవిస్తున్నాం. దాన్నే గాఢ నిద్ర సుషుప్తి అంటారు. అంటే గాఢ నిద్రలో మనస్సు లేనట్టుగా. మనస్సు లేదు కానీ మనం ఉన్నామంటే ఉన్నాం, లేకపోతే పొద్దున్న లేవగానే ఎవడు మాట్లాడుతున్నాడు, ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది, ఈ మధ్యలో ఎప్పుడు ఇలా పడుకోలేదు, ఎవడండి అంటున్నవాడు? కోన్కిస్కా.
వీడెవడో ఉన్నాడు కదా అక్కడ, ఉండకుండా సాక్షిగా ఆ నిద్రా సౌఖ్యాన్ని అనుభవించకుండా పొద్దున్నే లేచి ఎలా మాట్లాడతాడండి చూడకుండా. అంటే మనస్సుకి సాక్షిగా ఒకడు ఉన్నాడా లేదా? ఆ ఉన్నదే ఆత్మ. అదే శంకరాచార్య స్వామి చెబుతున్నారు, మనోనాకం, నేను మనస్సును కాదు, అహం దేవో, మనస్సు కంటే అతీతంగా ఉండే దేవుణ్ణి, ఆత్మను నేనే. మనస్సాక్షీతి నిశ్చయాత్, నేను మనస్సును సైతం చూడగలుగుతున్నా. చూసేవాడు వేరు, చూసే పదార్థం వేరుగా ఉండాలా వద్దా? సినిమా వేరు, మనం వేరు కదా, మనమే సినిమా కాదు కదా. అందుకని మనం గాఢ నిద్రను అనుభవించినట్టు చూస్తున్నాము అంటే అనుభవించేవాడు వేరు, నిద్ర వేరు కదా, చూశాం కదా. అది గ్రహించగలిగితే శోకమోహోపహాని స్యాత్, శోకం ఉండదండి, మోహం ఉండదండి. ఎలా ఉండదు? మనస్సులోనే అన్ని బంధాలు, అన్ని ఆలోచనలు ఉన్నాయి. మనం గాఢ నిద్రలో ఉన్న ఒక ఉదాహరణ చెబుతాను, దయచేసి మరోలా అనుకోవద్దు. పచ్చికాయ పగిలిపోయింది, ఒక ఇంట్లో కొడుకు పోయాడు ప్రమాదంలో. ఊరికే ఉదాహరణ కోసం చెప్పుకుంటున్నాం. తండ్రి తల్లి ఇద్దరూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అందులో ఇక తల్లి దుఃఖం అయితే పట్టలేము అసలు. కానీ ఏడిచి ఆ తల్లి సొమ్మసిల్లి పడిపోయిందండి. సొమ్మసిల్లి పడిపోయింది, నిద్ర పట్టేసింది ఆవిడకి. చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏడిచి పడుకుందమ్మా, పడుకోనియండి, కనీసం లేపకండి అని ఎవరైనా పరామర్శకు వచ్చిన వాళ్ళు కూడా రానివ్వరు. పడుకుందమ్మా, దాని గుండె పగిలిపోతుందమ్మా, అది బతికేలా లేదమ్మా, ఆ దుఃఖం ఎవరు, దాన్ని అలా వదిలేయండి అంటారు. ఆ తల్లి చూడండి, పడుకున్నప్పుడు ఓ పావు గంటో అరగంటో పడుకున్నాక మళ్ళీ లేస్తే వెంటనే ఈ దుఃఖం, కొడుకు పోవడం అంతా గుర్తొస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది. ఒక్కసారి మనం ఆ స్థానంలో ఉన్నామనుకుని ఆలోచిద్దాం. అశుభం అనుకోవద్దు, తత్వశాస్త్రంలో శుభాశుభాలు రెండూ సమానం, అర్థం కాదు. లేతే ఉన్నామనుకుని ఆలోచిస్తే ఆ తల్లి ఆ గంట సేపు గాఢ నిద్రలో దుఃఖాన్ని మర్చిపోయిందా లేదా? దట్స్ వాట్ శంకరాచార్య టోల్డ్. ఎన్ని కోట్ల నమస్కారాలు చేస్తే ఆ పెద్ద మనిషికి సరిపోతుంది. తేనెతో అభిషేకం, పాలతో అభిషేకం చేయడం ముఖ్యం కాదమ్మా, అవగాహన చేసుకోవడం ముఖ్యం. అదే చెప్పాడండి ఆయన, శోకమోహోపహాని. శోకం ఎక్కడ పోయింది ఆ తల్లికి చెప్పండి నాకు. లేవగానే ఎందుకు వచ్చింది? లేవగానే మనస్సు వచ్చింది, అందులో ఆలోచనలు వచ్చాయి, బంధాలు గుర్తొచ్చాయి. అయ్యో కొడుకా అంది. నిద్రపోయినప్పుడు ఏమయ్యాడే కొడుకు? ఇంకా ఆశ్చర్యం, సరదాగా ఉదాహరణ చెబుతా. ఏడిపించి నవ్వించడం నా అలవాటు. నవ్వించాక ఏడిపిస్తే తప్పు, కానీ ఏడిపించాక నవ్వించవచ్చు. హరిశ్చంద్ర నాటకం జరుగుతోంది, లోకితాసుడు చనిపోయాడు. చంద్రమతి ఓ రాగం తీసి ఏడుస్తోంది. శ్రీమతి కే రాజేశ్వరి బ్రహ్మాండంగా వేసేదేవాడు మా చిన్నతనంలో. మేము విరగబడి చూసేవాళ్ళు. ఆవిడ ఏడుస్తుంటే మాకు ఆనందం. ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబో అనేదో అనేది ఆవిడ. మేము కిందనే చప్పట్లు కొట్టేవాడు. ఆవిడ ఏడితే మనం చప్పట్లు కొట్టడం ఏంటండి? బుద్ధి లేదు. ఎవరింటికైనా కొడుకు పోయి ఏడుతున్నా చప్పట్లు కొడతావా? మూతిమి కొడతారు పట్టుకుని. ఆవిడ పద్యం పాడేసింది. మా చిన్నతనంలో మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉండేది. పద్యం పాడేశాక ఒక పెద్ద మనిషి లేచి 5 రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమన్నాడు. నాకు అనుమానం వచ్చి మా నాన్నగారిని అడిగా, నాన్నగారు కొడుకు పోయి ఆవిడ ఏడుస్తుంటే వీడు 5 రూపాయలు ఇచ్చి పాడమనడం ఏమిటన్నారు. ఊరుకోరా, వెధవ సందేహం, నువ్వు నిజంగా పోయాడా? అది నాటకం రా. ఆ చంద్రమతి పాత్రలో ఉన్నవాడికి అది నాటకం అని తెలుసు. కింద పడుకుని హార్మోనిస్టు పెట్టి వెనకాల పడుకుని అట్టిపళ్ళు మేము ఇచ్చినవి తింటున్న లోకితాసుడు కూడా అది నాటకం అని తెలుసు. కింద లోకితాసుడు కుర్రాడు పడుకున్నవాడు, మా ఊళ్ళో వాడే. లోకితాసుడు పాత్రకి ఎవరు మనిషిని తీసుకురారు, ఛార్జీలు దండగా. మా బోటుగాళ్ళు ఎవరో చిన్నపిల్లలు ఉంటారు కదా, లోకితాసుడిని పెట్టేసేవారు. లోకితాసుడికి 2 డైలాగులు ఉంటాయి. నాన్నగారు నేను పులిని కూడా క్షణంలో చంపివేయగలను, నాన్నగారు నేను చనిపోయాను, ఈ 2 డైలాగులు. ఈ మాత్రానికి మళ్ళీ మనిషి ఎందుకు? ఎవడు తీసుకొచ్చేవాడు కాదు. మా ఊళ్ళో ఖాళీగా ఉన్న కుర్రాడు ఒకటి పెట్టేసేవాడు. 6వ తరగతి డిస్కంటిన్యూ చేసిన వాడు ఒకటి పెట్టేసేవాడు. వీడేం చేసేవాడు? పడుకునేవాడు. మేము మాకు ఫ్రెండ్ కదా, నేనేం చేసేవాడు? సరదాకి చిన్నతనం, ఆకతాయితనం, అట్టిపళ్ళు ఎట్టి వాడికి ఇచ్చేవాడు, తినేసేవాడు. చచ్చిపోతే అట్టిపళ్ళు ఎలా తింటున్నాడు? చచ్చిపోయాడని ఆవిడ ఏడుస్తోంది, చచ్చిపోయినట్టు పడుకున్నాడు, లోకమంతా నమ్ముతోంది, చూస్తోంది, నేను ఇచ్చిన అట్టిపళ్ళు తింటున్నాడు. నాకు అర్థం కాల. వీడు చనిపోవడమో నాటకమే, ఆవిడ ఏడవడమో నాటకం. ఆశ్చర్యం. పోయిన వాళ్ళిద్దరే నాటకం అనుకుందా. చూసే ప్రేక్షకుడికి కూడా అది నాటకం అని తెలుసా కాదు, నిజం అనుకున్నాడా? తర్వాత తెరయగానే ఇద్దరు లేచిపోతారు అక్కడి నుంచి. ఇదంతా నాటకం అని తెలుసుండి మనం చూస్తున్నాం, ఆనందం పొందుతున్నాం. దాన్ని రసానందం అంటారు. రసజ్ఞ రససేవధిగి రాజీవలోచని రమ్య రసజ్ఞ. రసజ్ఞ అంటే అర్థం అది, రసానందం అంటే అర్థం అది. జీవితాన్ని నాటకంగా భావించగలిగితే మనం కూడా రసానందాన్ని ఆస్వాదించగలం. ఈ బంధం నిజం, ఈ కొడుకు నిజం, ఈ కోడలు నిజం, నేను నిజం, నా మొగుడు నిజం, నా పెద్ద బంగళా నిజం, గరికో మనిషి నిజం, మొత్తం అందరం దెయ్యాలు అనుకోవడం వల్ల బడి ఎడుతున్నాం ఇక్కడ. ఇది మహామాయ. ఈ బంధాలన్నీ మాయ, ఇవన్నీ మిథ్య. ఏడవలసిన అవసరం ఏం లేదు. అవసరమైతే లోకం కోసం అలా కూర్చుందాం మాట్లాడకుండా. కొడుకు పోయినప్పుడు నవ్వితే బాగుండదు కాబట్టి. ఉన్న బంధాలు ఉంటాయి, లేని బంధాలు వెళ్ళిపోతాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాక.
పశు సంపద కానీ, భార్యాభర్తల బంధాలు కానీ, పిల్లల బంధాలు కానీ రుణానుబంధాన్ని బట్టి ఉంటాయండి. అవి వెళ్ళిపోతాయండి. మనం పెంచుకోకూడదు వాటిని. ఊరికే మనం పీకి పాకం పెట్టక ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి అంతే. ఆస్తి సంపాదించి కొడుక్కో కూతురుకో ఇవ్వాలంటే ఇచ్చే అంతే. కానీ ఇచ్చాం కానీ వాళ్ళు పాడు చేశారు, వాళ్ళు ఏం చేశారు నీకు అనవసరం, ఇచ్చే అంతే. ఇచ్చేసేవుగా మాట్లాడు కూర్చో. వాళ్ళు పాడు చేశారు అన్న వ్యాఖ్యానం మొదలెట్టామంటే దుఃఖం ఎక్కువైపోతుంది. ఎక్కడ వాడు వెంటనే ఏమంటాడు, కొడుకు తక్కువ వాడు కాదు వాడు, నువ్వు పాడు చేయలేదా తాతగారు నీకు ఎంత ఇచ్చారంటాడు. వాడికి లెక్క చెప్పాలి. ఇప్పుడు అది కూడా ఈయన పాడు చేశాడు. మరి ఎందుకు అనిపించుకోవాలండి? ఒరే నేను నీకు ఇచ్చాను రా, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం రా, నాకు సంబంధం లేదమ్మా, చూసుకో, ఏదైనా అవసరమైతే అడుగమ్మా, చెప్తా, జాగ్రత్త చూసుకో, మాట చెప్తా, అయిపోయింది. ఇంక ఊరికి మనం చర్చించద్దు ఆ విషయాన్ని. కుర్రాడు 2 ఎకరాలు అమ్మేసేటట్టు పోన్లే, వాడికి ఇచ్చేసాక అమ్మేసుకుంటే మనకే, అరుచుకుంటే మనకే, దానం ఇచ్చాక ఏం చేస్తాం? దానం ఇచ్చాక వదిలేసాం లేదా? ఆస్తి ఇచ్చిన అంతే కొడుక్కి, మనం పట్టించుకోవద్దండి. ఇంకా వాళ్ళు చూసుకోండి. స్వతంత్రం స్వాధీన హక్కు భక్తములతో అని రాస్తారు దస్తావేజులు. ఇది మాట్లాడద్దు. ఇంకా మనం ఊరికే వర్రీ అవుతున్నామంటే పెట్టుకున్నాం శోకమోహోపఘానిశ్చాత్. ఎలా పోతుంది అది? ఈ శోకం మోహం పోవాలి అంటే మనస్సు నేను కాదని తెలుసుకోవాలి. ఇంకో బాంబు పేలుస్తున్నారు, 3వ బాంబు, తిరుగులేంది. ఇంకా ఇప్పుడు స్వప్నం కూడా అర్థమవుతుంది, మనమే దేవుడు అని అర్థమవుతుంది స్పష్టంగా. నా అజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత డిండిమక. గాఢ నిద్ర అంటాం మనం, సుషుప్తి అన్నాం. దాన్ని వేదాంత శాస్త్రంలో అజ్ఞానం అంటారు. గొప్ప స్థితి కాదు అది. ఎందుకంటే వాడు మళ్ళీ బయటకు వస్తున్నాడు. తెలిసి గాఢ నిద్రలో ఉండగలిగితే సమాధి, తెలియకుండా నిద్రపోతే సుషుప్తి. అదొక్కటే తేడా. తెలియకుండా మనం అంతా పడుకుంటున్నాం, జంతువులు కూడా పడుకుంటాయి, పెద్ద తేడా ఏం లేదు. తెలిసి గాఢ నిద్రలో ఉండాలి అంటే మెలకుగా ఉన్నప్పుడు కూడా ఏమీ పట్టించుకోకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే చేసి దాని గురించి చర్చ లేకుండా వదిలేసేవాడు మహాయోగి. అది అలవాటు చేసుకోవాలి మనం. కర్తవ్యం చేసాం, వదిలేసాం అంతే. హనుమంతుడు లెక్క ఉదాహరణ. అంత సముద్రం దూకాడు, అంత దాటాడు, రాక్షసులతో పోరాడాడు, అశోకవనం కూల్చాడు, 500 మందిని చంపాడు, అక్షకుమారుని చంపాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. అక్కడికి వచ్చాక సన్మానం చేస్తామని వీళ్ళందరూ ఆ మధువనంలో కూర్చోబెట్టి అంటే ఏం అవసరం లేదు, రామచంద్రుడు దయ అన్నాడు. కానీ ఈ కోతులు సరదా కూరుకోలేక నీకు అవసరం లేకపోయినా మాకు అవసరమే అని ఆ తోటలో ఉండే తీగలు ఆకులు పట్టుకొచ్చి సన్మానం చేసి ఆయనకి అర్చన మెడలో వేశారు దండలుగా. ఆకులు ఏమిటో తెలుసా? తమలపాకు తీగలు. అందుకే ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేస్తారు. అది విషయం. మనం ఎలా కనిపెట్టాం? ఆంజనేయ స్వామి చేసిన త్యాగం మనం చెయ్యం, సాహసం మనం చెయ్యం, రాక్షసుల్ని చంపం, ఏమీ చెయ్యం. కూర్చుని ఆంజనేయ స్వామికి 16 మొదల తమలపాకులు పట్టుకెళ్ళి ఆయన నెత్తి మీద బారేస్తాం. నమశివాయ. ఆంజనేయ స్వామికి తమలపాకులు ఇష్టం. తమలపాకులు ఇష్టం కదమ్మా, త్యాగం ఇష్టం, సాహసం ఇష్టం. ఆ సాహసాలు చేద్దాం, త్యాగాలు చేద్దాం. తమలపాకులు ఇవ్వడానికి ఏముందండి? తూలెళితే బోలు తమలపాకులు దొరికితే కట్ల పారేయచ్చు అక్కడ. పైగా బ్రహ్మచారికి తమలపాకులు పూజ ఏమిటండి అర్థం లేకుండా? బ్రహ్మచారి తమలపాకులు తినకూడదు అసలు. ఆయన తమలపాకులు ఇష్టమని ఆయన చెప్పలేదు ఎక్కడ. ఆ మధువనంలో ఆయన అంత సాహసం చేసినందుకు అక్కడ తీగలు ఆకులతో ఆయనకు దండలు వేశారు ఉన్న దాంట్లో. అక్కడ తమలపాకు తీగలు ఎక్కువ ఉన్నాయి. 5 కొంపలు అంటుకుపోయి ఆంజనేయ స్వామి గుడి నిండా తమలపాకులు మింగేశాం. ఇంకా అంతేకాదు, ఇంకో మాట చెబుతా, సందర్భం వచ్చింది కాబట్టి శాస్త్రాలను మనం ఎలా అపార్థం చేసుకుంటున్నాము. ఆంజనేయ స్వామి సింధూరపు రంగులో ఉంటాడు. గంగ సింధూరం అంటారు. ఎరుపు రంగండి, మెరిసిపోతుంది. సరిగ్గా కాషాయం వర్ణం ఇంకా ముదిరితే సింధూరం అవుతుంది. ఆ వర్ణంలో ఉంటాడు ఆయన. ఎందుకు ఉంటాడు? సింధూరం ఇష్టం. ఆంజనేయ స్వామి గుళ్ళు గంగ సింధూరం పెడతారు. అది జరుపుకోవడం కూడా కష్టం. కుంకంపొడి జరుగుతుంది, జరగదు, బట్టలకు కూడా అంటుకుంటుంది. సింధూరం ఎందుకు ఇష్టమో తెలుసా? 7వ రోజు రామరావణ యుద్ధం వారం రోజులు జరిగింది. 7వ రోజు యుద్ధం చేస్తుంటే రామచంద్రుడిగా రథం లేదు, రావణుడు రథం మీద ఉన్నాడు. రావణుడు ఆక్షేపించి మాట్లాడాడు, రథం కూడా లేదు, నువ్వేమి రాజు అయ్యా, నేల మీద నిలబడ్డావు అని ఏదో మాట్లాడాడు. రాముడు దాన్ని పట్టించుకోవాలా, ఏముంటే ఏమి లేమిటన్నాడు. ఆయన హనుమంతుడికి బాధ వచ్చింది. అనుచరుడు కదా, స్వామి వాడు మిమ్మల్ని ఆక్షేపిస్తున్నాడు రథం లేదని. కుదరదు, నేను తట్టుకోలేదని, నేనే రథం, హనుమద్ రథం, మీరు నా మీద ఎక్కండి అన్నాడు. అది హనుమంతుడు. నేనే హనుమద్ రథం, నేను రథం, నా భుజాల మీద కూర్చోండి, వాడి సంగతి చూడండి అన్నాడు. అతని విజ్ఞప్తిని పరిశీలించి రామచంద్రమూర్తి హనుమంతుడు భుజాల మీద కూర్చుని యుద్ధం చేశాడు. ఆ రోజు రావణాసురుడు గొళ్ళు మండి రాముణ్ణి జయించలేక హనుమంతుడి మీద బాణాలు వేశాడు. చేతకాని వాడు చేసే పని. రాముణ్ణి జయించలేక హనుమంతుడి మీద వేశాడు బాణాలు. హనుమంతుడి చేతిలో ధనుస్సు లేదు. ఆయన ఆయుధాలు వాళ్ళ వానరులు ఎవరు ఆయుధాలు వాడరు. హనుమంతుడి చేతిలో గద ఉండదు. మనం పెట్టేశాం 300 కేజీల గద. నమశివాయ, మన అజ్ఞానానికి నమస్కారం. హనుమంతుడికి గద ఉండదు, భీముడికి ఉంటుంది. మన ఆలోచన ఎలా ఉండదు? భీముడికి ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారికి లేకపోతే బాగుండదండి. ఆస్తి సమానంగా పంచుకోవాలి కదా, పెట్టేయండి. మన ఆలోచనలు అక్కడ పెట్టేస్తాం. హనుమంతుడు గద ఉండదండి. 24,000 శ్లోకాల రామాయణంలో ఎక్కడా హనుమంతుడు గద కాదు కదా, ఏ ఆయుధం పిన్నీసు కూడా వాడలేదు ఆయన. మనం పెట్టేశాం. ఇప్పుడు నేను లేదంటే ఆయన నాస్తికుడు అంటారు. నమశివాయ. ఇప్పుడు ఏం చెబితే అది ఒప్పుకోవాలి, చదివినా సరే. తమలపాకుల పూజ ఎందుకంటే సాహసం కారణంగా, త్యాగం కారణంగా.
ఏ ఆయుధం పెట్టుకోలేదు ఆయన, అలాగే నిలబడ్డాడు. రావణుడు వేసిన బాణాలకు ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయిందండి. మీకేం తెలుసమ్మా, ఆ 7వ రోజు యుద్ధం జరిగితే కళ్ళ నీళ్ళు వచ్చాయి.